శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వారితో పాటు మన వేదిక అధ్యక్షులు డాక్టర్ నాగమోహన్ రావు గారు దీప ప్రజ్వలన చేస్తారు. వారికి హరి సహాయం చేస్తారు అక్కడ. శ్రీ గురునాథ్ రెడ్డి గారి దంపతులు వారిని సత్కరించుకుంటారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ గురునాథ్ రెడ్డి గారు, వారి శ్రీమతి. పూల బొకేలు వేయడము అట్లాంటిది మన పద్ధతి కాదు. కాబట్టి మన పద్ధతి ప్రకారం మనం ఒక చిన్న పళ్ళ బుట్ట ఇచ్చి వారిని సత్కరించుకుంటాం. ఈ రాష్ట్ర చింతన అనేటువంటి వేదిక, దీని గురించి పరిచయం శ్రీ గోవర్ధన్ గారు ఈ రాష్ట్ర చింతన గురించి చెప్తారు. శుభోదయం. ఈనాటి రాష్ట్ర చింతన కార్యక్రమానికి వచ్చిన బంధువులు, మాతలు అందరికీ మరియు ముఖ్య వక్త గారికి నమస్కారాలు. ఈ రాష్ట్ర చింతన అనేది గత 16 సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యింది. దీనికి కుషాయిగూడ సర్పంచ్ గారు ఉన్నప్పుడు శ్రీ కీర్తిశేషులు నరసింహారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎఫ్సిలో ఉద్యోగం చేస్తూ కీర్తిశేషులైన మండవ రంగారావు గారు, వారిద్దరితోటి 16 సంవత్సరాల క్రితము ఇక్కడ స్టార్ట్ అయింది. దీని ఉద్దేశము మన హిందూ ధర్మరక్షణ, తర్వాత జాతి, సంస్కృతి, సాంప్రదాయాలు మరియు సమకాలిక సామాజిక మరియు రాజకీయ విశేషాల గురించి ప్రవచనాలు చేయిస్తారు. ప్రతి ఈ కరోనా టైం కాకుండా ప్రతి నెలకు కాకపోతే 2 నెలలకు ఒకసారి అట్లా కార్యక్రమాలు జరిగేవి. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు పాల్గొన్న వక్తలు వీరు ఐటీ రంగ ఉద్దండులు పద్మశ్రీ హనుమాన్ చౌదరి గారు మరియు రక్షణ శాఖ సలహాదారులు శ్రీ సతీష్ రెడ్డి గారు, తర్వాత ఐఏఎస్ రిటైర్ అయిన వాడు ఉమామహేశ్వర్ గారు మొదలగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు మనం ఇక్కడికి విచ్చేసిన శ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి సందేశం మనమంతా వింటామని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ నరసింహారావు గారి గురించి సంక్షిప్తంగా, అంటే తెలియని వాళ్ళ కోసం, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం సంక్షిప్తంగా ఈ వేదిక అధ్యక్షులు డాక్టర్ నాగమోహన్ రావు గారు పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం. శ్రీ గరికపాటి నరసింహారావు గారు పరిచయం అక్కర్లేని విశిష్ట వ్యక్తి. సభా మర్యాదను పాటిస్తూ వారిని సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. వారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడు గ్రామం. తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేశారు. 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. వారు రచయితగా, అవధానిగా, ఉపన్యాసకులుగా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధుడు, సుపరిచితుడు. వారు
275 అష్టావధానాలు, శతావధానాలు మరియు సహస్రావధానాలు చేశారు. హైటెక్ అవధానం ఒకేసారి 8 కంప్యూటర్స్లో అవధానం చేశారు వారు. అమెరికా, సింగపూర్, లండన్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా వారు మన ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లారు. వీరిని ధారణ బ్రహ్మ, అవధాన శారద అనే బిరుదు వరించాయి. భారత ప్రభుత్వం వీరికి 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నరసింహారావు గారు ఈరోజు మన మధ్యన ఉండడం మన అదృష్టం. వారి ప్రసంగ ప్రవాహాన్ని మనం ఆస్వాదించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక దేశభక్తి పాట శ్రీ నాగరాజు గారు పాడతారు. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త, నర నరాన నవచేతన వెళ్ళి విరియా. సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి, సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. మన పూర్వుల మహనీయుల స్మరించి, మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి, అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి, అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలావరించే, అందరం ఒకటిగా నిలచి తరతమ భేదాలు మరచి, అందరం ఒకటిగా నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూసి కాటువేయ చూస్తున్నవి. జనతను జాగృతపరచి ఎదలో శక్తి నింపి, జనతను జాగృతపరచి ఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. శ్రీ నరసింహారావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. 2023వ సంవత్సరం ఏప్రిల్ నెల 9వ తేదీ భాగ్యనగరంలో మనం ఇప్పుడు కొనసాగించుకోబోతూ ఉన్న ధర్మరక్షణయే దేశరక్షణ అనే ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ,
మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన తల్లి దేహమ్ము మధుర గేహమ్ము మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. ఈ కార్యక్రమానికి నేను రావడానికి దైవభక్తి దేశభక్తి ఎప్పుడూ ఉండే కారణాలైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పట్ల నాకు ఉండేటువంటి గౌరవం ప్రేమ ఒక ప్రధానమైన కారణం. రెండవది వ్యక్తిగతమైన విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇప్పుడు పాట పాడినటువంటి నాగరాజుతో నాకుండే అనుబంధం కూడా ఒక కారణం. ఎందుకంటే నేను ప్రపంచంలో ఎవరి ముందు తల వంచలేదు. 2 నెలలకోసారి అతని ముందు తల వంచక తప్పదు. ఎందుకంటే నాకు ఆయన కేశఖండనం చేస్తాడు. మీకు కూడా కేశఖండనం అవసరమా అంటే ఎంత ఉంటే అదే ఉన్నదాంట్లోనే జాగ్రత్త చేసుకోవాలి కదా. 2 నెలలకోసారి ఖచ్చితంగా నాగరాజు సెలూన్కి పెడతాను నేను. ఇప్పుడు అతని పేరు నాగరాజు అని ఇప్పుడు నాకు తెలిసింది సెలూన్ రాజే. నా ఫోన్ నెంబర్ల పట్టికలో కూడా సెలూన్ రాజు అని ఉంటుంది నాకు, అంతే. అందుకని ప్రపంచంలో ఎవడి ముందు తల వంచలేదు మా అమ్మ దైవాల, కానీ ఆ నాగరాజు ముందు తల వంచగా నాకు తప్పదు. ఆయన ఏదో ఉన్నవేవో కాస్త అటు ఇటు సర్ది మొత్తం మీద ఈ మాత్రం గ్లామర్ మిగిలేలా చేశాడు ఆయన. అదే కారణం దానికి. ఉన్నంతలో మన గ్లామర్తో పాటు కాస్త గ్లామర్ కూడా ఉంది అంటే ఆయన కారణం. అందుకని ఆయన వెళ్ళినప్పుడల్లా జుట్టు ఇలా చేతిలో పట్టుకుని ఎప్పుడు వస్తారంటే ఏం చేస్తాం, ఎప్పుడో అప్పుడు రావాలి కదా. మన జుట్టు ఆయన చేతిలో ఉంది అవి పైగా. అందుకని మా సంఘానికి రావాలండి, మా శాఖకి రావాలండి, మీరు మాట్లాడాలండి అంటే వస్తానులేవా ఎప్పుడో మొత్తం మీద అన్నా అని మొత్తం మీద ఒప్పుకున్నా. పైగా అడిగిన అంశం కూడా చాలా మంచిది. కార్యకర్తలు ఆయనతో పాటుగా ఇంకో 3-4 నా దగ్గరికి వచ్చి దాన్ని విడిగా కలవడం కష్టమని అక్కడికే వచ్చారు, సెలవులకే వచ్చారు పాపం. అక్కడైతే దొరుకుతారు కదా ఖచ్చితంగా. వచ్చి కూర్చొని మాట్లాడి ధర్మరక్షణయే దేశ రక్షణ అనే అంశం మీద మీరు మాట్లాడితే బాగుంటుంది అంటే, అంతకంటే మాట్లాడవలసిన అంశం కూడా ఏం లేదయ్యా, ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరమైంది ఇది ఒక్కటే అన్నాను నేను. ఏమిటి ధర్మం? ధర్మాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్టు ఎలా అవుతుంది? ఆ ధర్మాన్ని మనం రక్షించుకోవడం ఎలాగా? ధర్మానికి అనేక రకాల నిర్వచనాలు ఏర్పడ్డాయి. సత్యానికి 2వ నిర్వచనం లేదు, ఒకటే నిర్వచనం. ఏది ఉన్నదో అది సత్యం. 2వ నిర్వచనం లేదు దానికి. సత్యం కదలదు, కానీ మనల్ని కదిలిస్తుంది. ధర్మం కదులుతూ ఉంటుంది, కానీ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. సత్యధర్మాల మధ్యలో తేడా ఇది. సత్యం ఎప్పుడూ కదలదు, కానీ మనల్ని కదిలిస్తుంది. ధర్మం తాను కదులుతూ ఉంటుంది, తాను చరిస్తూ ఉంటుంది, కానీ మనల్ని జీవితంలో స్థిరంగా ఉంచుతుంది. ఒక ధర్మాన్ని మనం నమ్ముకొని ఉంటే స్థిరంగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. హిందూ ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనమంతా ఆందోళనారహితంగా నిశ్చింతగా ఉంటున్నాం, అనుమానం ఎలా ఇందులో. ఎందుకంటే హిందూ ధర్మంలో ఖచ్చితంగా 4 మెట్లు ఉంటాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రియాక్టర్ అయినా, ఏమైనా ఇదేనయ్యా, ముందు ధర్మంగా ఉండు, నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. ఇవాళ రాజు ఆయన ధర్మాన్ని ఆయన నిక్కచ్చిగా చేయబట్టే కదా నన్ను ఇక్కడికి రప్పించింది. ఖచ్చితంగా ఆ ధర్మ నిర్వహణకే నేను చాలా ఆనందించాను. నేను ఖచ్చితంగా సమయం అంటే సమయమే. నాకు ఇన్ని గంటలకు రావాలని చెబుతాడు, అన్ని గంటలకు ఆయన అక్కడ ముందే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఉంటే కానీ నేను వెళ్ళను.
ఆ పద్ధతిగా ఉండడం ఇదంతా నచ్చే ఇలా ధర్మరక్షణ అంటే ఇదే కదా, ఏ కులవృత్తిలో ఉన్నవాళ్ళు ఆ కులవృత్తి చేసుకుంటూ దేశానికి సేవ చేయడమే కదా, ఇంతకంటే ఏముంది ఇక్కడ ధర్మం అంటే ఇదే కదా ధర్మరక్షణ. అందుకని మన ధర్మాన్ని మనం చేయడం ధర్మం, ఆ ధర్మం ద్వారానే అర్థం సంపాదించడం. ధర్మం అర్థం అది, అర్థం ఎప్పుడు సంపాదిస్తున్నది ధర్మం మీద ఆధారపడిందా లేదా అని ఆలోచించుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు సంపాదిద్దామంటే కుదరదండి, అందువల్లే దేశం నాశనం అవుతోంది ఈవేళ. ఎప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం చెయ్యాలి. సామ దాన భేద దండోపాయాలనే 4 మన శాస్త్రమే చెప్పింది స్పష్టంగా. హిందువు ఎందుకు ఆందోళన లేకుండా ఉంటాడో, ప్రపంచంలో ఎవరైనా హిందూ ధర్మాన్ని అనుసరిస్తే ఎందుకు ఆందోళన లేకుండా ఉంటారు అంటే ఆందోళన ఎందుకు వస్తుందండి? అస్తవ్యస్తమైనప్పుడు ఆందోళన వస్తుంది, స్థిరమైన మార్గం ఉన్నప్పుడు ఆందోళన రాదు. హిందువులకి స్థిరమైన మార్గం ఉంది, భారతీయ సంస్కృతిలో స్థిరమైన మార్గం ఉంది. ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. నువ్వు ధర్మంగా ఉండు, ధర్మంగానే అర్థాన్ని సంపాదించు. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే లైంగిక వాంఛ కాదు, పొరపాటు. అన్ని కోరికలు అందులోకే వస్తాయి. నేను మాట్లాడాలనే కోరిక నాకు, వినాలనే కోరిక మీకు, ఇది కూడా కామం కిందకే వస్తుంది. కామ వాంఛ వేరు, కామం వేరు, గమనించాలి. కామ వాంఛ అంటే అర్థం వేరు, కామం అంటే అర్థం వేరు. అందుకే కామాన్ని పురుషార్థాల్లో చేర్చారు. కేవలం లైంగిక వాంఛ అయితే పురుషార్థాల్లో ఎందుకు ఉంటుందండి? మోక్షం పక్కనే. మోక్షం ఎంత గొప్పది, దానికి ముందే కామం పెట్టారు అంటే అర్థం కోరిక లేకుండా మోక్షం కూడా రాదయ్యా. కానీ ఆ మోక్షం రావడం ఎందుకంటే ఈ కోరికలన్నీ వదిలేయడానికి, పెంచుకుంటూ పోవడానికి కాదు. ఇక్కడ ఈ కోరికలన్నీ వదిలేయడమే మోక్షం. కానీ ముందు అదేదో రావాలనే కోరికోడు బలంగా ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. రాకుండా ఎలా వస్తుందండి? అందుకని ఆ ప్రయత్నం చేయాలి. ధర్మంగా ఉండి అర్థం సంపాదించు, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం కోరికలు తీర్చుకో. కానీ ఆ కోరికలు ఎంతకీ తీరేవి కాదు కాబట్టి కట్టి చేరుస్తూ ఉంటే ఇంకా మంట ఎక్కువైనట్టుగా కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఎక్కువతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ అతీతమైన పరబ్రహ్మ పదార్థం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయి, అదే మోక్షం. ఇది భారతీయ సంస్కృతి చెప్పిన మాట. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ఎప్పుడూ యుద్ధం చేయవలసిన పరిస్థితితో, గొడవలో, ఆందోళన ఎందుకు వస్తాయో తెలుసా? ధర్మమోక్షములకు తర్పణములు, అర్ధకామములకు అగ్రతాంబూలాలు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వస్తాయి. అర్ధానికి కామానికి అగ్రతాంబూలం ఇచ్చి ధర్మానికి మోక్షానికి దద్దనం పెట్టేస్తే అప్పుడు యుద్ధం వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు 4 మన వాళ్ళు ఆ వరుసలో ఎందుకు పెట్టారు? ధర్మం పక్కన అర్థం ఉంది, గమనించండి. కామం పక్కన మోక్షం ఉంది, గమనించండి. వరసలో కూడా ధర్మ మోక్ష అర్ధకామాలు అనలేదు, ధర్మకామ అర్ధమోక్షాలు అనలేదు, ధర్మ అర్ధ కామ మోక్షాలు అన్నారు. ఇది సమాసం కోసం చెప్పిన మాట కాదు, ఇది ఒక ఖచ్చితమైన పద్ధతి ఉంటుంది ఋషుల ఆలోచనలో. ధర్మం తర్వాత అర్థం ఎందుకు పెట్టారు అంటే ఈ అర్థం కామం 2 మధ్యలో ఉన్నాయి, గమనించండి. అర్ధకామాలు ధర్మం మోక్షం ఆ చివర ఈ చివర ఉన్నాయి. 2 పోలీసులు అటు ఇటు ఉంటే మధ్యలో ఎంతమంది దొంగలు ఉన్నా ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ఈ అర్ధకామాలు దొంగలు లాంటివి, ధర్మమోక్షాలు రక్షక భటులు లాంటివి. అంటే అర్థం పెరుగుతుంది అంటే ధర్మంతో దాన్ని మొట్టికాయ వెయ్యాలి. ఎవరికైనా కోట్ల కొద్దీ సంపద 1 కోటి 2 కోట్లు 10 కోట్లు అయితే కూడా పర్వాలేదు, ఈ రోజుల్లో అవసరమే కావచ్చు. కానీ 100 కోట్లు అవసరం ఏమిటండి? 100 కోట్లు కాదండి, 1000 కోట్లు 1,00,000 కోట్లోకి వెళ్ళిపోయిందండి మొత్తం ఇవాళ. ఇవాళ ఎవరైనా పిల్లనిద్దామంటే, ఎవరైనా కోటీశ్వరుడు అంటే కోటి కాదండి, ఎన్ని కోట్లో చెప్పమని అడుగుతున్నారు. కోటి ఎవరికి కావాలి? గట్టిగా ఉద్యోగం చేసేవాడికి కూడా ఏడాది ₹1 కోటి వస్తున్నాయి ఇవాళ. కోటి ఎవడికండి? 100 కోట్లు. 100 కోటీశ్వరుడు అయితే పిల్లని ఇస్తామని చెబుతున్నారు. మరి చేతులు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లోకి వెళ్ళిపోతుంది. అంచేతను ఖచ్చితంగా ఈ అర్థం ఎప్పుడు అర్థకామాలు, డబ్బు కోరిక 2 మనిషిని మంచివాడిని చేస్తాయి, చెడ్డవాడిని చేస్తాయి. డబ్బును సరిగ్గా వినియోగం చేసుకుంటే మనం మంచివాళ్ళు అవుతాం. సరిగ్గా వినియోగం చేయడమే ధర్మం, ధర్మం కోసం వినియోగం చేయడం. అలాగే కోరిక ఉంది, ఆ కోరిక మోక్ష మార్గంలో సాగితే అది నిజంగా మంచి చేస్తుంది మనకి. అంతేగాని భౌతికమైన భోగాలనే మనం అనుసరించదలుచుకుంటే చెడిపోతాం. అందుకని ఈ 4 ఇలా పెట్టారు. ఈ 4 తేడా వచ్చి అర్ధకామాలకు అగ్రతాంబూలం ఇచ్చి నాకు డబ్బు ముఖ్యం, నా కోరికలు తీరడం ముఖ్యం, ఎవరేమనుకున్నా మంచిదే, ఉన్నది ఒక్కటే జీవితం, ఈ జీవితంలోనే నేను అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తా. ఇంత మూర్ఖపు ఆలోచన ఇంకోటి లేదు. ఎందుకంటే వీడు చెడిపోవడం కాకుండా లోకాన్ని కూడా జరగొడతాడు. వీడికి కావలసిన భోగాలన్నీ అనుభవించాలంటే ఏం చేయాలండి? వీడికి పరస్త్రీ మీద కాంక్ష కలుగుతుంది. వెంటనే భార్యకు అన్యాయం చేయాలా వద్దా? అది నా ఇష్టం వచ్చిన భోగాలు అనుభవిస్తానంటే నీకు పరస్త్రీ మీద కాంక్ష కలిగింది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వేరే స్త్రీ మీద నీకు కాంక్ష కలిగింది రావణాసురులాగే. ఖచ్చితంగా ముందు నీ భార్యకు అన్యాయం అయిందా లేదా? అవతల ఎవడికో భర్తకు అన్యాయం పక్కనట్టు ముందు నీ భార్యకు అన్యాయం జరిగిందా లేదా? మరి ఆవిడ అలాగే చేస్తే ఏమైపోతాడండి వీడు? అడ్డంగా బలైపోడు.
అంచేది ఆలోచించుకోవాలి. కామవాంఛ చెలరేగినప్పుడు ఇది ఎందుకోసం ఏం చేస్తుంది. అలాగే డబ్బు సంపాదించడం మంచిదే, మనకు అవసరమైనంత వరకు ఉండాలి. కానీ అంతకు మించి పెరిగిందనుకోండి అనేక రకాల వ్యాధులు రావడమే కాకుండా ఆందోళన పెరగడమే కాకుండా యుద్ధాలు కూడా వస్తాయి. ఇలా లోకంలో ఒకరో ఇద్దరో ఉంటే పర్వాలేదు, కొన్ని శక్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యవస్థలు అర్ధకామాలకి లొంగిపోయినప్పుడు ధర్మం మోక్షం దాని మీద యుద్ధం చేయక తప్పదు. అప్పుడు యుద్ధం వస్తుంది ఖచ్చితంగా. అంచేత యుద్ధం ఎప్పుడో రామాయణ కాలంలో వచ్చింది, కురుక్షేత్ర కాలంలో వచ్చింది అనుకోవద్దు. ఎప్పుడు అర్ధకామాలకి ప్రాధాన్యం పెరిగిందో, ధర్మమోక్షాలకి ప్రాధాన్యం తగ్గిందో అప్పుడల్లా యుద్ధం వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ప్రతిరోజు కురుక్షేత్రమే. చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా, మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా, పాత్రత మేరకున్ గలుగు భాగ్యము ధర్మము చిత్తశాంతియున్. చిత్రములందు చిత్రముగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా, పాత్రత మేరకున్ గలుగు భాగ్యము ధర్మము చిత్తశాంతియున్. క్షేత్రమే మోక్షదాయకము, క్షేత్రమే మోక్షదాయకము, క్షేత్రవిదుండగు జీవికెన్నడున్. సాగర ఘోష అనేటువంటి కావ్యంలో కురుక్షేత్ర యుద్ధ దృశ్యాలన్నీ వర్ణిస్తూ ముగింపుగా రాసినటువంటి పద్యం ఇది. కురుక్షేత్రం ఎప్పుడు అయిపోయిందని అనుకోవద్దయా, ఇప్పుడు మన జీవితాల్లో రోజూ జరుగుతోంది కురుక్షేత్రం. అందుకే భగవంతుడు భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. క్షేత్రం క్షేత్రం అని 2 సార్లు ఎందుకు వాడాడు భగవంతుడు అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయంలో తెలుస్తుంది. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం విదుర్మమ అంటాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి సంబంధించిన పరిజ్ఞానం నువ్వు పొందగలిగితే వేదాంతం అంతా అర్థమైనట్టే అన్నాడు కృష్ణుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు ఖచ్చితంగా. అంచేతన క్షేత్రపాల సమర్చిత అంటారు లలితా సహస్రంలో కూడా. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలుల చేత నువ్వు అర్చింపబడ్డావు. క్షేత్రపాలుడు అంటే ఎవరు? శరీరంలో ఉండే జీవుడు. క్షేత్రం అంటే ఏమిటి? శరీరం. అంచేత కురుక్షేత్రము అంటే కురు అనేది క్రియాపదం. నీ శరీరంలో ఉండి కురు కురు కురు, ఏం చేయాలో అది చేయి, ఏం చేయాలో అది చేయి. ఈ క్షేత్రంలోంచి నువ్వు బయటికి వెళ్ళేలోగా ఏం చేయాలో అది చేయి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే మరొక అర్థం. అది కురుక్షేత్రం హర్యానా ఉండడం సమస్య కాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ శరీరంలో నువ్వు ఉన్నా సరే ధర్మమే చెయ్యి. ఆ ధర్మం కోసమే అవసరమైతే యుద్ధం కూడా చెయ్యి. వీలైనంత వరకు సామోపాయం నచ్చజెప్పడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. లేదు వాడికి ఏమన్నా ఇస్తే, ఓ పదవి ఇస్తే, ఓ పీఠం ఇస్తే, వాడు కోరికేదో తీరిస్తే ధర్మంగా ఉంటాడు అంటే అదే పని చేయాలి. దానోపాయం అన్నారు. అప్పుడు కూడా లొంగడు. ఒకడు నచ్చజెబితే లొంగడు, ఏమిస్తానన్నా లొంగడు. వాడికే ఉంది బోల్డ్, మనకేంది, మనం ఏమిస్తాం. అప్పుడు బెదిరింపు, వేసేస్తాం వేసేయకూడదు, బెదిరింపు అంతే. ఊరికి ఫోన్ కాల్, లేపేస్తాం. తెల్లారేసరికి ఏమనుకుంటున్నావో, ధర్మం ఓడిపోతుంది అనుకుంటున్నావో. ఎప్పుడు ఓడిపోదు, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా అని వాడికి బెదిరింపు లేఖ రాయాలి, లేదా బెదిరింపు ఫోన్ కాల్ చేయాలి. నలుగురిని తీసుకెళ్ళి బెదిరించాలి, అధర్మంగా ఉంటున్నావు కాబట్టి. ఇవాళ లోకంలో జరుగుతుంది ఏమిటో తెలుసు. మన దారిని మనం ఏదైనా స్థలం కొనుక్కుంటే నలుగురు రౌడీలు వచ్చి బెదిరిస్తారు. మనని ఖాళీ చేస్తావా, తానమంటావా అంటే అధర్మాన్ని ధర్మం బెదిరించడం కాదు, ఇక్కడ ధర్మాన్నే అధర్మం బెదిరిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది, మనకి లేదు. మనం కష్టపడి కొనుక్కున్నాం. ఎక్కడ వాడిదేదో పక్క స్థలం ఉంది, వాడు పెద్ద నాయకుడు లేదా కోటీశ్వరుడు, వాడికి మనం అడ్డం వచ్చాం. యువతల పక్క కూడా వాడు బావమరిది ఎవడదో ఉంది. మధ్యలో ఉన్న మనం 300 గజాలు మింగేస్తే వాడు 300 కోట్లు సంపాదించుకోవచ్చు. అందుకని తక్కువ రేటుకి ఇమ్మని అడుగుతాడు. అది కూడా ఇవ్వమనంటే మొత్తం ఆ రేటు కూడా లేకుండా లాక్కుంటాడు. ఏమన్నా అంటే ఆక్రమిస్తాడు. తర్వాత సెటిల్మెంట్ అంటాడు. సెటిల్మెంట్ చేసిన వాళ్ళే తర్వాత పెద్ద నాయకులు అవుతారు. వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ముందు సెటిల్మెంటు, తర్వాత ఇది జరుగుతున్నది లోకంలో. కానీ ఈ పోరాటం అంతా జరగచ్చు. అధర్మం మీద ధర్మం పోరాటం చేయాలి, ధర్మం మీద అధర్మం కాదు. అందుకే రామాయణ యుద్ధాన్ని, భారత యుద్ధాన్ని మీరు గమనించండి. రాముడు కానీ పాండవులు కానీ ముందే యుద్ధం చేయలేదు. లంకలో ప్రవేశించాక కూడా రాముడు
అంగదుణ్ణి రాయబారిగా పంపించాడు. తెల్లారితో యుద్ధం అనగా. ఇప్పుడు కూడా చెబుతున్నాను, రావణ సీతాదేవిని ఇచ్చేస్తే నాకు నీతో తగాదా ఏం లేదు, నీ రాజ్యం నీదే, నీ రాజ్యం మీద కాంక్షతో నేను యుద్ధం చేయట్లే, ఇక్కడ నాకు అవసరం లేదు, నా అయోధ్య రాజ్యాన్ని నేను వదిలేసి వచ్చాను ఇక్కడికి, నాకు నీ రాజ్యం దేనికి పని లేక, నేను ధర్మం కోసం నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం, లేకపోతే పురుషుడు అన్నదానికి అర్థమే ఉంది. ఇంకా అందుకని చూస్తున్నాం, ఇచ్చేసామంటే అయిపోతుంది, మా దారిని మేము వెళ్ళిపోతాం, వనవాసం చేసుకుంటాం, అయోధ్య కడతాం, నీ పాలన నువ్వు చేసుకోవచ్చు అని ముందు రోజు రాత్రి కూడా అంగదుడిని రాయబారిని పంపిస్తే ఆయన కూడా బంధించేంత ప్రయత్నం చేసిన తర్వాత ఒళ్ళు మండి మర్నాడు రాముడు యుద్ధం చేశాడు. పాండవులైతే ఇంకా దారుణమైన ప్రయత్నం చేశారు. 13 ఏళ్ల పాటు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు. వస్త్రాపహరణం జరగానే యుద్ధానికి సిద్ధపడలేదు. భీముడు ఎంత రెచ్చగొట్టినా, ద్రౌపదీదేవి ఎంత కన్నీళ్లు పెట్టుకుని రెచ్చగొట్టినా ధర్మరాజు లొంగలేదు. నేను ధర్మం ప్రకారం 13 ఏళ్ళు ఉంటానని చెప్పాను, ఉంటాను, అవసరమైతే మీ ఆయుధాలన్నీ అప్పుడు ప్రయోగించండి, ఇప్పుడు కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఇన్ని ప్రయత్నాలు చేశాక కూడా కృష్ణుడిని రాయబారిగా పంపారు. ఆ కృష్ణుడు కూడా కేవలం కౌరవ సభకి రాయబారిగా వెళ్ళి ఊరుకోలేదండి. కౌరవ సభ నుంచి బయటికి రాగానే వెళ్ళిపోతున్నట్టుగా నటించాడు కృష్ణ పరమాత్మ. జగన్నాటక సూత్రధారి కదా, నటించాడు. ధర్మరాజుకి దుర్యోధనుడికి అందరికీ మేము వెళ్ళిపోతున్నానని చెప్పాడు. విదురుడు సహా, భీష్ముడు సహా అందరికీ. ఊరు బయటికి వెళ్ళాక దారుకుడిని ఏమన్నాడు అంటే వెనక్కి తిప్పు, యూటర్న్ తీసుకోమన్నాడు. ఇదేమిటయ్యా ఇప్పుడు యూటర్న్ అంటే, కర్ణుడు ఎక్కడ ఏకాంతంగా ఉన్నాడో అక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే పరమాత్మకి యుద్ధాన్ని ఆపడానికి చివరి ప్రయత్నం చేద్దామనే ఆలోచన వచ్చింది. కర్ణరాయబారం శాంతి ప్రయత్నం, రాజకీయమైన దళారీతనం కాదు, తెలియకుండా మాట్లాడద్దు, వ్యాసభారతం చదవకుండా మాట్లాడద్దు. కృష్ణుడు దళారీ కాదు, చిట్ట చివరి శాంతి ప్రయత్నం కర్ణరాయబారం. దుర్యోధనుడు ఎలాగూ లొంగలేదు, వాడికి మరో ప్రాణం కర్ణుడు. వాడు లొంగితే వాడి జన్మరహస్యం ఏమిటో వాడికి తెలిస్తే, ఆ మమకారం కారణంగా నేను యుద్ధం చెయ్యను అని వాడంటే ఇక యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, అశ్వత్థామని ఎవరిని నమ్మలేదు, కర్ణుణ్ణే నమ్మాడు. వాడు ఆయన నమ్మినవాడు పార్టీ మారాడు అంటే ఈయన రాజకీయ యుద్ధం మానేస్తాడు అనుకున్నాడు. మానేస్తాడో మానడో ప్రయత్నం చేయాలి కదా. అందుకని కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన జన్మరహస్యాన్ని చెప్పాడు. 10 నెలలు మోసి నేను కన్న పడతి కుంతి, నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా అన్నాడు. ఆయన అప్పటికే వ్యక్తిగతమైన అనుబంధంలో ఉన్నాడు. ఇదే ఇవాళ రాజకీయాలను కూడా శాసిస్తున్నది ఇదే, గమనించండి అందరూ కూడా. వ్యక్తిగతమైన అనుబంధాలు దేశానికి నష్టం చేయకూడదు. దేశానికి ధర్మానికి నష్టం చేసేటప్పుడు నీ వ్యక్తిగతమైన స్నేహం కంటే దేశ రక్షణే ప్రధానమని భావించాలి ఖచ్చితంగా. అది మనకు చెబుతున్న ధర్మం. ఇవాళ చాలామంది ఏం మాట్లాడతారు అంటే, నన్ను రాజకీయాల్లో పైకి తీసుకొచ్చింది ఆయనేనండి, చిన్నప్పటి నుంచి కూడా పెట్టుకున్నానండి, తిప్పాడు, వాడు 10 మర్డర్లు చేశాడు, వాడు కూడా తిరుగుతూ ఉంటాడు, వాడికి బుద్ధి లేదు, వీడికి సిగ్గు లేదు. నన్ను పైకి తీసుకొచ్చాడు అంటాడు ఏమిటండి? దేశాన్ని పైకి తీసుకొచ్చాడా? ధర్మాన్ని పైకి తీసుకొచ్చాడా? ఇది దుర్యోధన కర్ణుడు అనుబంధం, వ్యక్తిగతమైన అనుబంధం అది. అందులో ధర్మాలేం లేవు, దేశమేం లేదు, అక్కడ అన్ని అన్యాయాలే ఉన్నాయి. పైగా కర్ణుడు బలం చూసుకుని దుర్యోధనుడు రెచ్చిపోయాడు. తనకేదో ఒక అవమానం ఎదురైనప్పుడు కాపాడాడు కదా అని కర్ణుడు ఇంకా పూర్తిగా అంకితమైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అది సఫల స్నేహం అయితే కావచ్చు దుర్యోధన కర్ణుడిది, సుఫల స్నేహం కాదండి. భారతంలో 3 స్నేహాలు ఉంటాయి: విఫల స్నేహం, సఫల స్నేహం, సుఫల స్నేహం. విఫల స్నేహం అంటే ద్రౌపదుడు, ద్రోణాచార్యులు ఏదో చదువుకున్నప్పుడు కొన్నాళ్ళు కలుస్తున్నారు, కానీ పెద్ద అయిన తర్వాత ఒకరికొకరు వ్యతిరేకం అయ్యారు. అది కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది కూడా. అంచేది విఫల స్నేహం. అది కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు మంచాల మీద పడుకోవడం, కంచంలో దొండ, ఇవన్నీ స్నేహాలు కావు. తర్వాత నిలబడతాయని ఏం చెప్పలేము ఎక్కడ. తర్వాత వీడితో చాలా పెద్దవాడు అవుతాడు, అవతల వాడిని పలకరించడు. ద్రౌపదుడు అంతే చేశాడు. ద్రోణాచార్యులు వెళ్ళి అశ్వత్థామకి పాలు లేకపోతే బ్రాహ్మడు కాబట్టి ఏవో 2 ఆవులు ఇవ్వయ్యా అంటే, నువ్వెవడవయ్యా బక్కబాపనోడు, నువ్వు నాకు ఫ్రెండ్ ఏమిడు అవతల బొమ్మన్నాడు. ఆయనకు ఒళ్ళు మండింది. ఆయన పరాక్రమం తర్వాత చూపించాడు. ఆయన కొట్టలేదు, అర్జునుడి చేత కొట్టించాడు. కారణం విఫల స్నేహం. సఫల స్నేహం అంటే జీవితాంతం వీళ్ళిద్దరూ స్నేహంగా ఉంటారండి, బాగానే ఉంటుంది. అదే సఫల స్నేహం. కర్ణ దుర్యోధనులు ఎంత స్నేహం అంటే వాళ్ళకి అనుమానాలు రప్పించడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఎవరూ లొంగల. కృష్ణుడు కూడా ప్రయత్నం చేశాడు, నీ పుట్టుకిదయ్యా అని చెప్పాడు, ఆయన కర్ణుడు లొంగల. అంటే ఆ స్నేహం సఫలమైంది, కానీ దేశాన్ని నాశనం చేసింది, యుద్ధానికి కారణమైంది. అంటే మేము జీవితాంతం స్నేహంగా ఉన్నామండి, 20 ఏళ్ల పాటు స్నేహం అండి మాకు. 20 ఏళ్ల వయసులో 70 ఏళ్ళప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తే మేము పెడతామండి, మా ఇంట్లో ఏదైనా వస్తే వాళ్ళు వస్తారండి. ఇది కొంతవరకే ఉపయోగం అమ్మా. మీ స్నేహం వల్ల దేశం ఏమన్నా మేలు బాగుపడిందా? మీ స్నేహం వల్ల ధర్మానికి ఏమన్నా మేలు జరిగిందా?
లేకపోతే వాళ్ళ అబ్బాయి నేరం చేస్తే మీ ఇంట్లో దాచిపెట్టడం, మీ అమ్మాయి నేరం చేస్తే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టడం, ఇంతే జరుగుతుంది ఇక్కడ స్నేహాల వల్ల. మాకు ఫ్రెండ్స్ కదండి, అందుకని మేము దాచిపెట్టాం, సిగ్గు లేదు, వాడు తప్పు చేశాడు, నువ్వో పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. ఫ్రెండ్షిప్ ఏంటంటే ఇక్కడ ఇవాళ మాట్లాడే మాటలన్నీ ఇవే. మా ఫ్రెండ్ కాబట్టి నేను కాపాడా, నీ ఫ్రెండ్ అయితే కాపాడతావా? ధర్మం అక్కర్లేదా? నా కొడుకు కాబట్టి కాపాడా, నా భర్త కాబట్టి కాపాడా, నా ఫ్రెండ్ కాబట్టి కాపాడా, ఇవన్నీ తప్పులేనండి. ఇది ధర్మం కాబట్టి కాపాడా, ఇది ధర్మం కాబట్టి వదిలేసా, అది మనం ఆలోచించుకోవాల్సిన మాట, మనం చెప్పాల్సిన మాట. ధర్మమా అధర్మమా? కొడుకు లేదు, కోడలు లేదు ఇక్కడ. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని స్వయంగా ఈ కుటుంబ యజమాని ఇంట్లోంచి గెంటేవలసిందే, ముందు అవసరమైతే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి అప్పగించాల్సిందే, అప్పుడే ధర్మం నిలబడుతుంది. మన వాళ్ళందరినీ మనం దాచిపెట్టుకుంటాం, ఇక్కడ ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. అధర్మానికి పాల్పడితే తన కొడుకులు వాళ్ళే తాగి దందనాలాడి చచ్చిపోతుంటే కృష్ణుడు మాట్లాడకుండా కూర్చున్నాడు అంతే. మొత్తం అందరూ తాగి దందనాలాడి చనిపోయారు. 80 మంది కొడుకులు కృష్ణుడికి, 70 మంది పోయారు చివరిలో. పోనే వీళ్ళు ఇంకోడెవడో చంపలేడు, వీళ్ళ చేతుల్లో వీళ్ళే చావాలి పోనే అన్నాడు అంతే, ఊరుకోలేదు. కనీసం ఆ కాపాడే ప్రయత్నం చేయాలి. కొట్టుకొని తాగమనేవాడు చెప్పాడు, తాగే కొట్టుకోకుండా ఉంటాడా? కొట్టుకొని అన్నాడు అంతే. పోయారు. ఈయన మొరలో వాయించుకుంటూ కూర్చున్నాడు. అది దైవత్వం. తన వాళ్ళు కదా అని కాపాడే ప్రయత్నం చేయలేదండి, ధర్మాన్ని కాబట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎప్పుడూ జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందుకని కన్నరాయబారానికి వెళ్ళాడు. కర్ణుడు లొంగలేదు. సఫల స్నేహమే, కానీ సుఫల స్నేహం కాదు. దానివల్ల మంచి ఫలితాలు రాకపోగా చెడ్డ ఫలితాలు వచ్చాయి. అంచేత భారతం మొత్తం మీద సుఫల స్నేహం ఏది అంటే జీవితాంతం కొనసాగడమే కాకుండా దేశానికి ధర్మరక్షణకి ఉపయోగపడిన స్నేహం ఏదంటే కృష్ణార్జునుల స్నేహం. అది సుఫల స్నేహం. అదే మనకి భగవద్గీతను అందించింది. అర్జునుడు స్నేహితుడు కాకపోతే కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత చివరి అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నీకింత 700 పద్యాలు శ్మశానంలో నిలబడి ఎప్పుడు కెమెరా కూడా లేకుండా యూట్యూబ్ కూడా లేకుండా నేను ఎందుకు చెబుతున్నానయ్యా అంటే ఇష్టోసిమే సఖాచేతి అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు ధర్మాన్ని కాపాడాలి, అందుకోసం నీకు చెబుతున్నానయ్యా అన్నాడు. ఆ భగవద్గీత మనకి ప్రపంచమంతా ఆరాధింపబడే గ్రంథమైంది. భారతదేశం అంటే భగవద్గీత అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కృష్ణార్జునుల స్నేహం కారణం. లేకపోతే కృష్ణుడు చెప్పడానికి ఏం లేదు, అర్జునుడు వినడానికి ఏం లేదు, మనం ఘంటసాల గారిలాగా పాడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. మేమెవరో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చామన్నా బతుకుతున్నామంటే మా ప్రధాన ఆధారం భగవద్గీతే. అర్జునుడు అడగకపోతే కృష్ణుడు చెప్పకపోతే మాకేముంది ఇక్కడ చెప్పడానికి? అది ప్రధానమైన గ్రంథం. అది అంతటి గ్రంథం వచ్చింది అంటే అంతటి ఉపదేశం వచ్చింది కృష్ణార్జునుల స్నేహం. అంటే మన స్నేహం దేశానికి ధర్మానికి ఉపయోగపడాలి, కానీ మన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడడం ఏంటండి? క్విడ్ ప్రోకో అంటారు రాజకీయాల్లో, నీకు ఇది చేస్తా నాకు ఇది చేయి, అలాగే అవుతుంది. అది దానికోసం కాదు కదా, దేశానికి ఉపయోగపడిందా లేదా? అందుకే ఇప్పటికే అదే కురుక్షేత్రం మన మనస్సుల్లో నడుస్తోంది. చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. చిత్రాల్లోకెల్లా చిత్రమైన మన జీవితమే రణశీలమైన కురుక్షేత్రం. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా పాత్రత మేరకున్ గలుగు భాగ్యము ధర్మము చిత్తశాంతి. మంచి చెడ్డ ఈ రెండు కసిగా కరవాలాలు ఎత్తి యుద్ధం చేస్తూ ఉంటే మనిషి యోగ్యతను బట్టి చిత్తశుద్ధిని బట్టి కలుగుతాయి పాత్రత, ధర్మము, చిత్తశాంతి. భాగ్యం కానీ ధర్మం కానీ చిత్తశాంతి కానీ ఎవరి యోగ్యతను బట్టి వారికి కలుగుతాయి. క్షేత్రములందు క్షేత్రమే మోక్షదాయకము క్షేత్రవిధుండగు జీవికనడు. అంచేత మన మనస్సులో చెలరేగే మంచి చెడ్డ ఆలోచనల్ని మనం పరిశీలిస్తూ ఉంటే అప్పుడు ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా, అధర్మం గెలవదు. మన మనస్సులో చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మనం తిరగేసి ఆలోచించాలి. తిరగమూత పెట్టడం అంటారే, తిరగేసి ఆలోచించాలి. చెడ్డ ఆలోచన రాగానే దాన్ని అమలు చేసేయకూడదు వెంటనే. అదే మంచి ఆలోచన వస్తే వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే రేపటి వరకు ఉంటామో లేదో ఎవడో చెప్పలేడు. ఇవాళ చేసి ఇవ్వాలి. ఓ దానం చేయాలి, ధర్మం చేయాలి, ఎవరికో ఉపకారం చేయాలి, లేకపోతే ఎవరింటోనో ఏదో జరిగింది పాపం వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. దానికి ముహూర్తాలు చూడకూడదు. ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదు. పోయి వాళ్ళు ఏడుస్తుంటే మనం ముహూర్తాలు చేస్తామేంటండి? మనం అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా? మన బంధువులా, మన మిత్రులా, ఎవరో పోయి ఏడుస్తున్నారా? మనం దానికి ముహూర్తాలు చూస్తాం. ఎక్కడ శుక్రవారం మంగళవారం అంటూ బుద్ధి ఉందా అసలు మనకి? ఆపదలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి ముహూర్తం ఏమిటండి? దానికి ముహూర్తం ఉంటుందా? వెంటనే వెళ్ళాలి, దాన్ని వాయిదా వేయకూడదు. అదే పెళ్ళికి పిలిచారు, వెళ్ళదలుచుకున్నాం మనం, కాకపోతే ఇంకో 100 మంది ఎడతారు, నీకు వీలుంటే వెళ్ళు లేదా మానేయి. శుభానికి వెళ్ళకపోయినా పర్వాలా, అశుభానికి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, అవసరమైన మాటలు చెప్పాలి, లేకపోతే ఇంకా ధర్మం ఏమిటి? అంటే మన శరీరం క్షేత్రం, దాంట్లో ఉండే ఆలోచనలు మనస్సు, ఇది మనం పరిశీలించుకుంటే క్షేత్రమే మోక్షదాయకము.
క్షేత్రవిధుండగు జీవికి. క్షేత్రవిధుడు అంటే జీవుడు. ఏ జీవికి ఆ జీవి తన మనస్సులో చెలరేగే ఆలోచనల్ని గమనించుకుని మంచి ఏదో చెడ్డేదో తెలుసుకుంటే జీవితం అనే కురుక్షేత్రంలో మనం గెలిచినట్టే, అనుమానమేలా. అందుకే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు కూడా లేడు. వేరే చెప్పక్కర్లేదు. వేరే ఎవరి శరీరమే వారికి పుణ్యక్షేత్రం, ఎవరి మనస్సే వారికి పుణ్యతీర్థం, ఎవరి అంతరాత్మే వారికి గురువు, ఎవరి జీవితమే వారికి గ్రంథం. అలా ఉంటే వ్యక్తికైనా అంతే, దేశానికైనా అంతే. ఇగో ఈ సూత్రాలను అనుసరించి నడుచుకోవడం వల్ల భారతదేశం ఒకప్పుడు కనీసం 500-600 ఏళ్ల క్రితం వరకు కూడా బ్రిటిష్ వారు కాదు, తురుష్కులు దండయాత్రానికి రాక పూర్వం విశ్వగురువుగా వెలసిల్లింది. ఇక్కడ నలంద, తక్షశిల విద్యాలయాలు ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, వేల మైళ్ళ నుంచి ఓడల్లో వచ్చారు ఇక్కడికి, పడవల్లో వచ్చారు ఇక్కడికి విద్య నేర్చుకోవడానికి. ఇవాళ మన కర్మగాలిపోయి 10వ తరగతి చదవడానికి ఫారిన్ వెళ్ళిపోతున్నాడు వీడు. దానికి మళ్ళీ రుణాలు, ప్రభుత్వం వారు రుణాలు ఇవ్వడం, ఇందులో మళ్ళీ క్యాస్ట్ కార్పొరేషన్లు, ఏ క్యాస్ట్ వాడికి ఆ క్యాస్ట్ ఇస్తారు, మిగిలిన వాడికి ఎవరు. ఇక్కడ చదువుకోలేవా? లేకపోతే ఇక్కడ చదువు బాగు చేసుకో. ఇక్కడ చదువు బాగలేదు, విదేశాలు వెళ్ళిపోతావు. ఇక్కడ ఉద్యోగాలు లేవు, విదేశాలు వెళ్ళిపోతావు అని. ఈ దేశం దేనికి? ఇక్కడ కరోనా వస్తే వచ్చేయడానికా? జరిగేది ఏదేనండి. రేపు మళ్ళీ కాస్త ఇప్పుడప్పుడు 6,000 అయ్యాయి రోజుకి, రేపు 16,000 అయ్యాయి. అందరూ వచ్చేస్తారు, అందరూ దేశభక్తి. అవి బాబోయ్ పట్టుకోలేము. ఎక్కడ మనకు అంటిస్తారు, పట్టుకొచ్చి ఇక్కడ. మొహమాటం లేకుండా చెబుతున్నా, కరోనా పెరిగిందంటే మీ వాళ్ళు ఎవరు విదేశాల్లో ఉన్నా రావద్దని చెప్పండి అమ్మా. అదే ధర్మ రక్షణ, అదే దేశ రక్షణ. ఎందుకెళ్ళావు దేశాన్ని వదిలిపెట్టి? మరణించిన అక్కడే, బతికిన అక్కడే, రావడానికి వీలేదు. 2 సార్లు కరోనా విజృంభించడానికి విదేశీయులు, విమానాలే కారణం. చరిత్ర గుర్తు చేసుకోండి, నిన్నమొన్న జరిగింది. విదేశాలు, విమానాలే కారణం. ఈ దేశంలో ఆ వ్యాధి పుట్టలేదు, ఈ దేశంలో పెరిగింది, అంతే తేడా. ఏ వ్యాధులు ఈ దేశంలో పుట్టవు, విదేశాల నుంచే వస్తాయి. మన కర్మ కొద్దీ పెరుగుతాయి, మన అశ్రద్ధ కారణంగా, మన నిర్లక్ష్యం కారణంగా. వ్యాధులు ఇక్కడ పుట్టవండి. ఎయిడ్స్ ఇక్కడ పుట్టలేదు, క్యాన్సర్ ఇక్కడ పుట్టలేదు. ఈ ఆందోళనారహితమైన భారతీయ జీవితంలో, హిందూ ధర్మంలో క్యాన్సర్ పుట్టే అవకాశం లేదండి అసలు. హిందూ అయిన ప్రతివాడు జీవించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడో, ధర్మం కోసం మరణించడానికి ఎంత సిద్ధంగా ఉంటాడండి. క్యాన్సర్ ఎందుకు వస్తుందండి మనకి? ఆందోళన ఎక్కడుందట? ఎందుకుంది? ఇవాళ సిద్ధంగా ఉన్నాం, ఇవాళ సిద్ధంగా ఉన్నాం. తీసుకెళ్ళిపోమని ఏం పర్వాలేదు, యమధర్మరాజుకి స్వాగతం, ఏం అభ్యంతరం లేదు. అటువంటి భారతీయుడికి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు రంతిదేవుడు. ఒక గోవు ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు దిలీప చక్రవర్తి. ఒక పక్షి ప్రాణాలు, పావురం ప్రాణాలు కాపాడడానికి తొడమాంసం కోసి ఇచ్చాడు నా దేశాన్ని పాలించిన శిబి చక్రవర్తి. ఒక పాము, విష పురుగు, దాని ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు విద్యాధర మహారాజు చక్రవర్తి, జీమూత వాహనుడు. ఇది నా దేశం, నా దేశాన్ని పాలించిన చక్రవర్తుల చరిత్ర ఇది. ఏ క్షణానికి ఆ క్షణం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఇవాళ ప్రాణత్యాగం కాదండి, పదవీత్యాగం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ పంచాయతీ సర్పంచ్ని రాజీనామా చేయమన్నా ప్రాణమైనా పోతుంది, కానీ రాజీనామా చేయడండి. ఎంత కుంభకోణం జరగని, ఎంత రంభకోణం జరగని ఎవడు బాధ్యత వహించారు. మొత్తం అంతా గాలికి వదిలేసి అంతే అంతే అంతే, అన్నీ మామూలే, అన్నీ మామూలే, మనం అరవడం కూడా మామూలే. ఈ అధర్మాల వల్ల, ఈ అన్యాయాల వల్ల మొహమాటం లేకుండా చెబుతున్నా, బాగుపడుతున్న వాళ్ళు ఎవరు అంటే మేమే. మా ఉపన్యాసాలకు డిమాండ్ పెరిగింది బాగా. ఎవరైనా పిలిస్తే నేను అంత దూరం రాలేనయ్యానంటే ఇక్కడే మత మార్పిడి పెరిగిందంటారు, ఇక్కడే అధర్మం పెరిగిందంటారు. ఎక్కడ పెరగలేదో అంచేది నాకు అనిపించింది, ఇదంతా మా మేలుకు వచ్చినట్టుగా ఉందిరా బాబు, రోజు బాగి డబ్బులు సంపాదించుకోవచ్చు సుఖంగాను. కానీ నేను డబ్బు ఆశించకుండా, వారు ఏమిస్తారు అని ప్రశ్నించకుండా, కేవలం ఉచితంగా ధర్మం కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానండి. కేవలం ధర్మం. అది కార్యకర్తలకు బాగా తెలుసు. వాళ్ళని నేను ఏమీ అడగలేదు. వాళ్ళు ఏదో తాంబూలం ఇవ్వాలి కదండి, ఏదో మామూలుగా సత్యనారాయణ వ్రతంలో దేవుడి దగ్గర పెట్టినట్టుగా ఇద్దామంటే అది మాత్రం ఎందుకు అన్నాను నేను. నేను ఉచితంగా చేశానని ధర్మ సంతృప్తి నాకు ఉండనియండి అంటే, లేదండి పద్ధతి ఒకటి ఉంది కదండి, శాస్త్రం, ఏదో కొద్దిగా అయినా పెట్టాలి కదండి, మీ ఇష్టం మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు. మీరందరూ దేశం కోసం పోరాడుతున్న కార్యకర్తలు, మీకు ఉత్తేజం నింపడానికే నేను వచ్చాను అని చెప్పాను. ఆ మాత్రం ఉత్తేజాన్ని కూడా నింపకపోతే మాకున్న కంకణాలు, గండపెండేరాలు దేనికంటే ఇక్కడ పని లేక వేసుకుని తిరగడానికి గంగిరెద్దులాగా. ధర్మం కోసం కాకపోతే దేనికి ఇవన్నీ?
ధర్మం కోసం మాట్లాడుతున్నవాడు ఇంత ధైర్యంగా, ఇంత అందంగా, ఇన్ని ఆభరణాలతో ఇంత వైభవంగా ఉన్నాడు అంటే మన దేశం కూడా వైభవంగా ఉంటుందమ్మా ధర్మం కోసం పోరాడితే. ధర్మం కోసం పోరాడితే ఏమి బాధపడాల్సిన పనే లేదు. ప్రాణం పోతే ఈ ఆభరణాలు, ఈ పంచకట్లన్నీ మిగులుతాయా ఇక్కడ? కానీ ఉన్నంతకాలం లక్ష్మీదేవిలాగే ఉంటాం, హాయిగా అడుక్కు తినేవాళ్ళం ఉండం, మనకేం కర్మ. నా దేశం వైభవంగా ఉండాలంటే ధర్మం కోసం పోరాడాలి. అందుకని ఈ దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండి విద్యాలయాల్లో మహత్తరమైనటువంటి త్యాగమయమైన విద్యను బోధించింది. ఆ విద్యాలయాల మీద దాడి చేశారు తురుష్కులు. చరిత్రను ఎవడో మార్చేలేడు ఎక్కడ. చరిత్రను మనం మార్చలేమండి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను మనం మార్చలేం, కానీ మరో చరిత్రను సృష్టించుకోగలం ఖచ్చితంగా. చరిత్రను మనం మార్చలేం. మనం ఓడిపోయినా గెలిచినా సరే చరిత్రను మనం మార్చలేం. ఓడిపోతే ఓడిపోయామని అంగీకరించాలి. దాన్ని మార్చేసి వాళ్ళ పుస్తకాల్లో వేరే రాస్తే కుదరదండి, ఎవడూ నమ్మడు. చరిత్రను మనం మార్చలేం, కానీ మరో చరిత్ర సృష్టించుకోగలం. నిజమే, కొన్ని వందల ఏళ్ల క్రితం తురుష్కులు ఈ దేశంలో దేవాలయాల మీద దాడి చేశారు, విద్యాలయాల మీద దాడి చేశారు. ఎందుకో తెలుసా? చిరకాలముగా ధర్మవర్తనముచే శ్రీరంయమై, చిరకాలముగా ధర్మవర్తనముచే శ్రీరంయమై ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడచు, ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడచుచున్ చెన్నారు మిన్నేరులవు, చెన్నారు మిన్నేరులవు భరతోర్విన్గని అన్యభూమిపతులు ఓర్వల్లేక, భరతోర్విన్గని అన్యభూమిపతులు ఓర్వల్లేక దుర్భర దుఃఖముల ఓర్వల్లేక దండెత్తి దుర్భర దుఃఖముల ముంచిపోయిన చరిత్రల్ గొంతు పూడ్పించడిన్. మనం ఎవ్వరి మీద దాడి చేయలేదు ప్రపంచ చరిత్ర మొదటి నుంచి పరిశీలిస్తే. స్వాతంత్రానికి ముందు అంతే, స్వాతంత్రానికి తర్వాత అంతే. 75 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ ప్రధానమంత్రి అయినా ఉండనండి, హిందూ ధర్మం, భారతీయ సంస్కారం కారణంగా ఏ పక్క దేశం మీద మనం 75 ఏళ్లలో దాడి చేయలేదండి. వాళ్ళే చేశారండి. చైనా అయినా, పాకిస్తాన్ అయినా, మరొకడైనా జరిగిన దాడిని ఎదుర్కొన్నామేగాని మనం దాడి చేయలేదండి. దానికి మన భారతీయ సంస్కారం కారణం కాదా? అనవసరంగా ఎవరి మీద కాలు దువ్వద్దు. నీ మీద దువ్వితే కాలు తెగ్గొట్టే, మళ్ళీ ఊరుకోవలసిన పని లేదు ఎక్కడ. అదే ఉంటుంది ఎక్కడైనా. మనం దువ్వం, వాడు దువ్వితే మళ్ళీ దువ్వడానికి కాలు కాదు, రెండో కాలు కూడా ఉండదు ఇక్కడ. అందుకని శాంతి మంత్రం పట్టిస్తే అలాగా ఆయుధంతో ఎదుర్కోవలసిందే ఖచ్చితంగా. అవతల వాడు ఆయుధంతో వచ్చాడు ఇక్కడ. వాళ్ళ అసూయ కారణం. చిరకాలముగా ధర్మవర్తనము చే శ్రీరమ్యమై. భారతదేశంలో ఒకప్పుడు ఎవరైనా ప్రపంచ దేశాలని చూసి అసూయపడేంత ఐశ్వర్యం ఎందుకుంది? కొలంబస్ ఈ దేశానికే మార్గం కనుక్కోవాలని ఎందుకు అనుకున్నాడు? వాస్కోడి గామా ఈ దేశానికి మార్గం కనిపెట్టడం కోసం ఓడల్లో ఏళ్ళు ప్రయాణం చేసి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఐశ్వర్యం ఉండబట్టి కాదా? సత్యనారాయణ వ్రతం కథ చదువుకున్నా తెలుస్తుందే, విదేశాల వాళ్ళు పడవల్లో ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎంత ఐశ్వర్యాన్ని అసూయపడి వచ్చారో. ఎందుకుందా ఐశ్వర్యం? పూర్వం ఎందుకుంది, ఇవాళ ఎందుకు లేదు? లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు మునిగిపోయాం? ధర్మం తప్పాం, మనం మొహమాటమేళ్ళ. వ్యక్తిగత స్వార్థం ఎక్కువైంది, దేశం మర్చిపోయాం మనం. ఒక వ్యక్తి బాగుపడితే చాలు, ఓ కుటుంబం బాగుపడితే చాలు, అంతే. ఇంక దేశం ఏమైపోయినా పర్వాలా. ముందు వ్యక్తి, తర్వాత కుటుంబం మహా అయితే. ఆ కుటుంబంలో కూడా మళ్ళీ కొడుకు కూతురు తగాదా, కూతురు అల్లుడు తగాదా, అన్న తమ్ముడు తగాదా, అన్ని తగాదాలే. మీ కుటుంబమే కదా? అబ్బే కాదండి, వాడైతే ఎలా, నేనే అవ్వాలి. పార్టీకి కాదు మనం విధేయులం, కులానికి కాదు, మతానికి కాదు, దేశానికి విధేయులం కావాలి ఖచ్చితంగా. ఈ కులము, మతము, ప్రాంతం అన్నీ దేశం బాగుంటేనే కదండి ఉండేది. నేను నా దేశానికి విధేయుండి అని చెప్పాలి. మన కులాల కంటే, మన మతాల కంటే, మన పార్టీల కంటే భారతదేశం మనకు గొప్పది. లేదా ఆ తల్లి ఫోటో ఎందుకు పెట్టుకున్నాం అక్కడ? మన కులం ఫోటో పెట్టుకోవచ్చు కదా, మన కుటుంబంలో పెద్ద ఆయన ఫోటో పెట్టుకోవచ్చు కదా, తద్దిన నాడు పెట్టినట్టుగా. అది పెట్టలేదే. భారతదేశం ఫోటో ఎందుకు పెట్టా? మనకు దేశం ముఖ్యం. ఇక్కడ దేశానికి విధేయులే ఉండాలి నాయకులందరూ. ఆనాడు రాజులందరూ దేశానికి విధేయులే ఉన్నారు కాబట్టే రంతిదేవుణ్ణి, జీమూతవాహనుణ్ణి అందరినీ పేర్కొన్నాం మనం వరుసగా. వాళ్ళు ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి విధేయులే లేరు, దేశానికి విధేయులే ఉన్నారు. ధర్మరక్షణ అన్నారు. అందుకే ఈ దేశంలో ధర్మం పెరిగింది. ధర్మం ఉన్న చోట ధనం పెరుగుతుంది. ధనాత్ ధర్మః తతః సుఖం.
శాస్త్రమే చెప్పింది అలాగా. ధర్మం ఉన్న చోట సంపదలు వృద్ధి చెందుతాయి. ధర్మం 4 పాదాల నడిచింది అంటే భూగర్భంలో ఉండే ఖనిజాల్లో ఉండే మణులన్నీ వాటంతట బయట వస్తాయండి. పురాణాల్లో చెప్పిన మాట, వాటంతట బయటకు వస్తాయి, మీరు తీయక్కల. మనుషులు ధర్మంతో ఉంటే చాలు. నెల 3 వానలు కురిసేనయా, 36 పంటలు పండేనయా. పాత జానపద గేయాలు గమనించండి. నెలకి 3 సార్లు వాన కురవాలి. ఎప్పుడు కురవాలో అప్పుడే కురవాలి. 3 సార్లు 3 9 రోజులు వరస పెట్టి కురిసేయకూడదు, ట్రాఫిక్ జామ్ అయిపోయేలాగా. నెలకి 3 సార్లు కురవాలి. ఏ కార్తెలో కురవాలో ఏ కార్తెలో కురవకూడదు, ఎన్ని రోజులు లెక్క ఉంది. ఆ ప్రకారం వానలు కురిసేవంటే సరిగ్గా రైతు కొంచెం 4 చినుకులు పడితే బాగుండు అనుకున్నప్పుడు పడేవి ఖచ్చితంగా. దేవుడు ఉన్నాడురా అనిపించేది అతనికి. ఇవాళ సరిగ్గా పంట అంతా కోత కోసి సిద్ధంగా ఉంటే వర్షం మొదలవుతుంది. అక్కడ ఏం చేయాలో తెలియదు. ఈ పంట గోడౌన్లకు తీసుకెళ్ళి పెట్టారా, నానిపోతుంది. నిన్న చూస్తుంటారుగా పత్రికల్లో, వ్యవసాయ గోడౌన్ల దగ్గర ధాన్యం కొనే చోట రైతులు గత్యంతరం లేక చీరలు పట్టుకెళ్ళి ఆరేసుకున్నారమ్మా, చోటు రిజర్వ్ చేసుకున్నారమ్మా. నేను ఆ దృశ్యం చూశాక అనిపించింది, ఫోన్లే చీరలు ఇందుకైనా ఉపయోగపడ్డాయి. ఎవడు కట్టుకోవట్లేదు చీరలు అసలు. రైతులందరూ వాళ్ళ భార్యలను అడిగి చీర పట్టుకెళ్ళి అక్కడ ఆరేసుకున్నారమ్మా గోడౌన్ ముందు. ఎందుకని ఈ చోటున అది బస్సులో రుమాలేస్తాం కదా, అలాగా. ఓ చీర ఎందుకు ఉపయోగపడిందిరా, కట్టుకోవడానికి ఎలా ఉన్నా అనుకున్నాను నేను. ఆ స్థితి ఎందుకు వచ్చిందండి? వెంటనే కొంటారని లేదు, వెంటనే డబ్బులు వస్తాయని లేదు. ఇదివరకు మరి నేను చూశాను స్వయంగా 25 ఏళ్ల క్రితం వరకు కూడా మా ఊళ్ళో ధాన్యం షావుకారులు వచ్చేవారు, సైకిళ్ళ మీద వచ్చేవారు, మోటార్ సైకిళ్ళు కూడా కాదు. ఎప్పుడు వాళ్ళ సంచిలో 50,000 60,000 క్యాష్ ఉండేది. అవసరమైన వాళ్ళకి ఎవరికైనా పెళ్లి కానీ వైద్యం కానీ ఉంటే ఆ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ముందే ధాన్యం పట్టుకెళ్ళేవాళ్ళు. ధాన్యం బళ్ళ మీద తోడుకుని వెళ్ళేవారు రైస్ మిల్కి. ఎప్పుడో 15 రోజులకో నెలకో మొత్తం మీద ఆ మిగిలిన డబ్బులు ఇచ్చేసేవారు. ఆ షావుకారులు ఎప్పుడు ప్రజలకు ఉపకారం చేసేవారు. కాస్త ఆపద ఉందా షావుకారు అంటే, ఏం ముందు తీసుకోవమ్మా తర్వాత చూద్దాం, నువ్వు ఎక్కడ పోతావు అని ఇచ్చేవారు. లెక్క రాసుకునేవారు. వీళ్ళు మొత్తం అంతా ఎవరో పట్టుకెడుతున్నారు, ఎక్కడికో పెడుతున్నాయి. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెగ తిరుగుతున్నాయి ధాన్యం బస్తాలు. రైతుకు డబ్బులు రావట్లేదు. ఎందుకని ధర్మం నశించింది, బాధ్యత నశించింది. అంటే ధర్మం నశించినప్పుడు, బాధ్యత నశించినప్పుడు భగవంతుడు సహకరించడు, పంచభూతాలు సహకరించవు. మానవ శరీరం పంచభూతాలతో నిర్మాణమైంది, సృష్టి మొత్తం పంచభూతాలతో నిర్మాణమైంది. మనిషి ధర్మంగా ఉంటేనే పంచభూతాలు సహకరిస్తాయి, లేకపోతే సహకరించవు. అతివృష్టికి, అనావృష్టికి, విపరీతమైన ఎండలకి, విపరీతమైన చలికి మన అధర్మమే ప్రధాన కారణం. ఇదివరకు ధర్మ ప్రవర్తనతో ఉండేది కాబట్టి దాన్ని చూసి ఇతర రాజులు, ఇతర దేశాల వాళ్ళు అసూయపడ్డారు. చిరకాలం ఒక ధర్మవర్తనము చే శ్రీరమ్యమై ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడుచుచు. భౌతికమైన ఆదాయం సంపాదించడం కాదు, ఆత్మజ్ఞానాన్ని కూడా పొందే ప్రయత్నం చేశారు పూర్వం రోజుల్లో. ప్రతి జీవి ఏమనుకునేవాడంటే భారతదేశంలో అంతిమంగా ఏం తెలుసుకోవాలంటే నేనెవరు అదే తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే అదే, నేనెవరు. అందరికీ రమణ మహర్షి మార్గమే శరణ్యం. ఎంత క్రియాశీలతని, ఎంత ఉద్యమశీలతని వివేకానందుడు బోధించినా అంతిమంగా ఆత్మజ్ఞానం ముందు ఇవన్నీ బలాదూర్ అన్నాడు ఆయన కూడా. నీలో ఉండే అనంత శక్తిని గ్రహించడానికే ఇదంతా, అది గ్రహించలేకపోతే ఇది వృధా అని చెప్పాడు. ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడిపించారంటే ఎవరికి వారికే వైరాగ్యం. రాజు పరిపాలించేవాడు, బ్రహ్మాండమైన వైభవాలతో ఉండేవాడు, అదంతా పోతుందనే నమ్మకంతోనే ఉండేవాడు. ఇది శాశ్వతం అనుకోలేదు ఆయన, అదంతా పోతుంది అని. కొడుకు ఎదగగానే అప్పటి చట్టం ప్రకారం, అప్పటి పద్ధతి ప్రకారం అందులో పెద్ద కొడుక్కి పిలిచి 16 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టాభిషేకం చేసి అప్పటికే వివాహం కూడా చేసి రాజ్యం అప్పగించి రాజు భార్య ఇద్దరూ వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. వానప్రస్థం అంటే చాలా కఠినమైన పరీక్షమ్మ. దంపతులు కలవడానికి వీల్లేదు, ఆశ్రమంలోనే ఉండాలి. 2 కుండ పిడతలు తప్పితే ఏమీ ఉండద్దు. అంతేకాదు రాలిన పళ్ళు తప్ప ఏమీ తినద్దు. వానప్రస్థం అంటే అది. ఏసీ ఓల్డేజ్ హోమ్ని వానప్రస్థం అనరు. వనానాం సమూహం వానం. వానం అంటే వానలో తడవడం కాదు, వనానాం సమూహం వానం. అడవిలోకి వెళ్ళి ఉండాలి. అది కూడా ఆ పెద్ద మొగాడు వెళ్ళి అక్కడ పళ్ళు రాలినవి తీసుకొస్తాడు. రాలగొట్టకూడదు, రాలితే తినాలి, లేకపోతే ఊరుకోవడమే. ఆ పూటకు ఉపవాసమే. నలమహారాజు అంతటివాడు జూదంలో సర్వము కోల్పోయి నగరం విడిచి వెళ్ళిపోతే 3 రోజుల పాటు ఆయనకి ఎవరూ అన్నం పెట్టలేదు మహారాజుకి. అంతవరకు నిషధ దేశాన్ని మొత్తం పరిపాలించిన మహారాజుకి నగరంలో ఎవరూ అన్నం పెట్టాల. ఎందుకంటే నలమహారాజుకి ఎవడైనా అన్నం పెడితే వాడికి మరణశిక్ష విధిస్తానని చెప్పాడు జూదంలో గెలిచిన పుష్కరుడు. ఆయన పెంతండ్రి కొడుకే.
దుర్యోధనుడు లాంటి వాడే, ఇంకా దుర్యోధనుడే నయం వీడికంటే. ధర్మరాజుకి ఎవడన్నా సాయం చేస్తే చంపేస్తానని చెప్పాల. పుష్కరుడు అలా చెప్పాడు, నలమహారాజుకి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారు అంటే మీకు మరణశిక్ష ఖాయం అన్నాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. నలుడు దమయంతి ఇద్దరు 3 రోజుల పాటు ఆహారం లేక అలాగే ఉన్నారు. వనాలకు వెళ్ళాక వాళ్ళ చరిత్ర ఏమిటో తెలుసు. ఈ దేశంలో రాజులు అలా ఎందుకున్నారండి? నలమహారాజు అంటే జోదం ఆడాడు, అది వదిలేయమ్మ. రఘుమహారాజు ఆడలేదు, అజమహారాజు ఆడలేదు, రామచంద్రుడి వంశంలో ఎవరూ ఆడలేదు, చంద్రవంశంలో కూడా చాలామంది జోదం ఆడలేదు. కానీ 60 ఏళ్ళు వయస్సు రాగానే కొడుకు రాజ్యం అప్పగించి 2 కుండపెడతల చేత్తో పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ధర్మం ఎంత చక్కగా ఉండేది అంటే, నీ భార్య అంగీకరిస్తే కూడా తీసుకెళ్ళు, లేదు ఆవిడకేమన్నా ఇంకా మనవరాల పెళ్ళి మనవడు ఒడుగు లాంటి కాంక్షలు ఏమన్నా ఉంటే ఆవిడ వదిలే నువ్వు వెళ్ళిపో అని చెప్పింది ధర్మశాస్త్రం. అది బలవంతంగా తీసుకెళ్ళమని చెప్పాల. ఆవిడందు కాబట్టి నువ్వు కూడా ఇక్కడుండి మొత్తం గమ్మంటించుకోమని చెప్పాల. బంక నీకు వైరాగ్యం ఉంది, నీ భార్యకి లేదు, లేదా నీకు వైరాగ్యం ఉంది, నీ భర్తకు లేదు. 60 ఏళ్ళు దాటాయి, నీ ఇష్టం, వెళ్ళిపో, సుఖంగా తపస్సు చేసుకో, మిగిలిన బాధ్యతలు మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. 60 ఏళ్ళు దాటినా తీరని బాధ్యతలు 600 ఏళ్ళు దాటినా తీరవు. ఎక్కడో అక్కడ మనమే తెగుల్చుకోవాలి. అది తెమల సంసారం అంటే. ఇంకా కొంతమంది అనుకుంటారు పాపం 70 ఏళ్ళు వచ్చాయి మా వాడు ఇంకా సెటిల్ అవ్వడు. మనం డబ్బులు ఇస్తున్నంతకాలం అవ్వడు. ఇక్కడ రూపాయి ఇవ్వడం మానేసి సెటిల్ అవ్వమంటే సాయంత్రానికి అయిపోతాడు సెటిల్. ఇక్కడ మనం బాగా సంపాదించి మా కొడుకు సరిపడా, మనవడికి సరిపడా, 3 తరాలకు సరిపడా నేనే సంపాదించానండి, కాలిమి కాలేసుకుంటాడు. వాడు కాలిమి కాలేయడమా మన గుండెల మీద కాలేస్తాడు. ఖచ్చితంగా కాలిమి కాలేయడం మన గుండెల మీద కాలేస్తాడు. నానా సంపాదించో ఎవడికిస్తామని చంపేస్తాడు మనిషిని. ఎందుకంటే వీడు పోతే వాడికే కదా వచ్చేది. అలా చేయకూడదు. పిల్లల్ని ఖచ్చితంగా వాడు సెటిల్ అయ్యి తీరాలి. కాకపోతే నీ ఇష్టం, నేను మీ అమ్మ వెళ్ళిపోతున్నామని చెప్పాలి. ఆ అమ్మకు ఒకవేళ పోన్లేండి ఇంకా ఇప్పుడే కోళ్ళ గడుపుతూ ఉంటే నువ్వు కూడా గడుపుతూ ఉంటే వెళ్ళిపోవడమే. ఇంకా వదిలే ఇంకా విషయాన్ని ఉండమని ఆవిడ బావుకోమనండి. బంక వీడికి ఎందుకంటే పని లేక లేదు. ఒక్కోసారి మీరాబాయిలాగా సక్కుబాయిలాగా ఆవిడకే ఉంటుంది అఖండమైన వైరాగ్యం. కాశ్మీర్ దేశపు కవయిత్రి లల్లాదేవిలాగా మొత్తం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. మీ పాటలు మీరు పడండి, నాకెందుకు, నాకు భగవంతుడు కావాలి, నాకు శివుడు కావాలి, నాకు జ్ఞానం కావాలని లల్లాదేవి వెళ్ళిపోయింది. ఆవిడ చిన్న చిన్న పదాల్లో వేదాంతాన్ని బోధించింది. అందుకే ఇప్పటికీ తెలుగు మాట జానపద గేయాలని లల్లాయి పదాలు అంటారంటే లల్లాదేవి మాటలు. కాశ్మీర్ దేశపు కవయిత్రి ఆవిడ, మహావిరాగిని, మహాజ్ఞాని, మహాయోగి. స్త్రీలలోనూ ఉన్నారండి మహానుభావులు, ఎందుకు లేరు, అందరిలో ఉన్నారు. ఆవిడకి విరక్తి కలిగింది, ఈ ఇంట్లో వాళ్ళకి కలగలేదు. మీకోసం నేను పావుకుంటాను ఇక్కడ మొత్తం వదిలేసింది ఆవిడ. మీ పాడండి, మీ పాటలు ఇక్కడ ఉపనయనాలు పెళ్ళిళ్ళు చేసుకోండి, సిరి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి, ఎవరు వద్దన్నారో కట్టుకోండి డబ్బులన్నీ, 100 మందిని పిలుచుకుని ఏర్పాటు చేసుకోండి, నేను ఉండను వెళ్ళిపోయింది ఆవిడ. అంతే. వైరాగ్యం కలిగితే అంతే. ఇదకరే వప్పిరజేత్ తదకరే వప్రవ్రజేత్. ఉపనిషత్తులు చెప్పిన మాట. నీకు ఎప్పుడు అర్ధరాత్రి వైరాగ్యం కలిగితే అర్ధరాత్రి దుప్పటి మడతట్టకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పారు. గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయినట్టే. కాకపోతే ఒకటే లెక్క, 60 దాటాలి. 30 ఏళ్ళకి బాధ్యతలన్నీ వదిలేసి పారిపోకూడదు. అది చేతకాంతనం అంటారు, పిరికితనం అంటారు. సమస్యల్లో ఉన్నాం కాబట్టి పారిపోకూడదు, సమస్యలు సర్దుబాటు చేసేవాళ్ళ. పిల్లలు సెటిల్ అవ్వడం వేరు, కుటుంబంలో సమస్యలు వేరు, అవి సెటిల్ చేయాలి. ఏదో చిన్న సమస్య వచ్చింది కదా, కొడుకో కూతురుకో విడాకులో ఇంట్లో కూర్చుంటే ఈ బాధ మనం చూడలేకపోతున్నామని మగాడు వెళ్ళిపోకూడదు. చాలా తప్పు. ఆడదాని మీద పడిపోతుంది ఆ భారం. అదేమిటో చెయ్యాలి, అది స్థిరమయ్యేలా చేయాలి, దానికి చేయగలిగినంత చేయాలి. ఇంకేమీ చేయలేకపోతే వేరే విషయం. సమస్యలు ఉండగా వెళ్ళిపోకూడదు, సమస్యలు భయపడి పారిపోకూడదు. నిజమైన వైరాగ్యంతో వెళ్ళాలి ఖచ్చితంగా. ఇది ఉండదు అనుకుని వెళ్ళాలి. ఇది ఆత్మసుస్థిర విజ్ఞానం. అందువల్ల చెన్నారు మిన్నేరునై ఆకాశగంగలాగా స్వర్ణగంగలాగా భారతదేశం ప్రకాశిస్తూ ఉంటే అన్యభూమిపతులు ఓర్వం లేక దండెత్తి దుర్భర దుఃఖముల ముంచిపోయిన చరిత్రలు గొంతు పూడ్పించడేను. ఎంత దండెత్తి ఎంత దుర్మార్గం చేశారో, ఎంత నాశనం చేశారో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలమ్మా ఖచ్చితంగా. ధర్మరక్షణ అంటే అది. దేవుడు లేకుండా ధర్మం ఉండదు, దేవాలయం లేకుండా దేవుడు ఉండడు. దేవాలయంలో దేవుడు వ్యక్తం అవుతాడు, అంతటా ఉంటాడు భగవంతుడు, కానీ దేవాలయంలో వ్యక్తం అవుతాడు. విద్యుత్తు వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్తు ఉంటుంది, కానీ ఎక్కడ బల్బు ఉందో అక్కడే వ్యక్తం అవుతుంది. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు, దేవాలయంలోనే వ్యక్తం అవుతాడు. ఎందుకు దేవాలయంలో ఉంటాడు అంటే చెప్పాల్సిన సమాధానం ఇది. మానమకం ఏంటి? పక్కా లాజిక్, శాస్త్రం అది. విద్యుత్తు ఎక్కడుంది, వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం ఉంది కదా, మరి ఇక్కడే వ్యక్తం అవుతుంది. నా మాట ఇక్కడ మాట్లాడితే వ్యక్తం కాదండి, ఎందుకని ఇక్కడ మైక్ రూపంలో ఎక్కడో ఏర్పాటు చేశారు. ఇక్కడ
ఇది మైకు ఉపయోగం ఎంతవరకు? నా మాటలు మీకు వినపడేంతవరకును. మీరెవరూ లేనప్పుడు నేను మైకులో మాట్లాడితే ఉపయోగం ఏం లేదు ఇక్కడ. అంటే దేవాలయం ఉపయోగం ఎంతవరకు? గుండెల్లో దేవుణ్ణి కనుక్కునే వరకు గుడిలో దేవుళ్ళకి మనం కనిపెట్టాలి, వెళ్ళాలి, గుడిని కాపాడుకోవాలి. గుండెల్లో శివుణ్ణి కనుక్కోగలిగిన వాడు గుడిలోకి వెళ్ళడం మానేయచ్చు, అభ్యంతరమేలా. గుడిలో ఉన్న శివుడు, గుండెల్లో ఉన్న శివుడు ఒక్కరే. కానీ ఇది కనిపెట్టడానికి గుడిలోకి వెళ్ళాలి మనం. ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటే ఇందాక చెప్పుకున్న ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధించవచ్చు. ఎలాగో ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు. ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధించవచ్చు. శ్రీపెరంబుదూరును విలుపుత్తూరుని ఒక గ్రామం ఉంది తమిళనాడులో. మన్నారస్వామి కోవెల, విష్ణుమూర్తి కోవెల పుణ్యక్షేత్రం ఇప్పటికి కూడా. అక్కడే గోదాదేవి జన్మించింది. ఆవిడ కథని ఆముక్తమాల్యద కావ్యంగా రాశాడు మహానుభావుడు. ఆయన ఆ దేవాలయాన్ని వర్ణిస్తాడు, ఆ దేవుణ్ణి వర్ణిస్తాడు. కవులు వర్ణన చేయడం మామూలే కదా, కానీ వర్ణన వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది. అక్కడ ఉంటుంది ఆత్మజ్ఞానం. కేవలం వర్ణనలో ఏముండదు. వర్ణన ఎప్పుడూ వస్తువుని దర్శించనివ్వదు, యథాతథంగా కమ్మేస్తుంది. అందుకే కవులెవరూ యోగులు కాలేదు, కవులుగానే మిగిలిపోయారు. కవుల్లో చాలామంది యోగులు కారు. కొంతమంది యోగులు అయ్యారు అంటే వాడు తత్వజ్ఞానాన్ని పొందారు. కవి అన్నవాడు ఎప్పుడూ తత్వజ్ఞానం పొందాలి, ఒట్టి కవిగా మిగిలిపోకూడదు. నేను 20 పుస్తకాలు రాశా, ఇంకో 20 రాస్తా, ఆముదం రాసుకో కూర్చుని ఎవడికి కావాలని పుస్తకాలు ఎవడ చదువుతాడు ఇక్కడ. 20 పుస్తకాలు రాసి ఏమి జ్ఞానం పొందావు? 20 పుస్తకాలు రాసిన ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా పుస్తకాలు ఇచ్చి నాకు అవార్డు వచ్చేలా చూడండి, నాకు అవార్డు వచ్చి, ఇంక అవార్డుల కోసం ఏడుస్తున్నామంటే నువ్వెందుకే పని లేక నువ్వు పుస్తకాలు రాయడం. పుస్తకం రాశామంటే అవార్డు ఆశించకూడదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఎవరికట పుస్తకం ద్వారా వచ్చే జ్ఞానం ముఖ్యం ఇక్కడ. కృష్ణదేవరాయలు ఏ పురస్కారాలు ఆశించలేదు, ఆయన మహాకావ్యం రాశాడు. అందుకే వర్ణన చూడండి. ఆ మన్నారస్వామి కోవెల ఉండగా అందరూ గుడి కట్టేసి వెళ్ళిపోయాక ధ్వజస్తంభం మువ్వలు అన్నీ ఉండగా స్వామివారు కూడా లక్ష్మీదేవితో సహా శయనించి ఉండగా ఒక అర్ధరాత్రి వేళ 1 గంటకు ఒక గాలి వీసిందిట. ఆ గాలి రకరకాల మార్పులు తెచ్చేసింది తెల్లారేసరికి. అర్ధరాత్రి అంటే సుమారుగా 2-2:30 గంటల సమయంలో ఒక గాలి వీచిందట. ఆ గాలి గమ్మత్తైన పనిచేసింది. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. పసిండి మువ్వగమినొక్కొక మాటు కదల్ప. పసిండి మువ్వగమినొక్కొక మాటు కదల్ప. ఉల్కి మిన్నలము తదీయ హేమవర్ణాంచల చెంపక శాఖలందు పక్షులు రొదసేయ వేగెనని కోడుదురు అల్కలు దంపతులు. తన కవిత్వంతో ఎక్కడి నుంచి ఎక్కడికి అనుబంధం ఏర్పరచాడో చూడండి. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. మలయ పర్వతం మీదుగా ఒక గాలి వచ్చింది అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో. ఒక చిరుగాలి. అందరూ పడుకున్నారు, చల్లని సమయం. అంతకంటే చల్లని వేళ ఎప్పుడు ఉంటుంది? ఇంకా మంచు కురవట్ల. మంచు కురవడానికి ముందు సమయం 3 గంటలైతే మంచు కూడా కురవడం మొదలవుతుంది. అప్పుడు గాలి చల్లగా వీస్తుంది. మలయపు గాలి, మలయ పర్వతం నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. మలయ పర్వతం ఎక్కడుంది? భారతదేశానికి దక్షిణం వైపునుంది. అందుకే మన వాస్తుశాస్త్రంలో దక్షిణం వైపు కిటికీలు ఎక్కువ పెట్టుకోమన్నారు. కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవుతుంది, అవదో, కిటికీ నుంచి వెళ్ళిపోతుంది, పిచ్చేషాలు అయ్యద్దు. వాస్తు అంటే అది కాదు ఇక్కడ. కిటికీలు ఎక్కువ పెట్టుకుంటే పిల్లకి పెళ్ళి అవ్వడం ఏంటండి? లేకపోతే గోడ ఎక్కువ కడితే యజమానికి అనారోగ్యం ఏం అవ్వదు, ఆ గోడ బిల్లు వల్ల అవుతుంది అనారోగ్యం. అది కాదు వాస్తు అంటే. ఇది మలయ పర్వతం ఉంది కేరళ, అందుకే మలయాళం భాష అది. అక్కడి నుంచి వచ్చే అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువ ఉంటాయి. ఊరికే రాదు మంచి గాలి, మంచి గంధపు చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఊరికే యూకలిప్టస్ చెట్లు ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఆయాసం వస్తుంది. అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకని అక్కడ చల్లటి గాలి సుగంధంతో వస్తుంది. ఆ సుగంధపు గాలి మీరు ఆస్వాదిస్తే కాపురాలు బాగుంటాయి, తగాదాలు లేకుండా ఉంటాయి. దంపతులు ఇక్కడ మంచమే పడుకున్నారనుకోండి, కిటికీ అంతవరకు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కిటికీలోంచి గాలి తగలగానే ఇద్దరికీ రకరకాలుగా ఉంటుంది. ఇంకా చెప్తే బాగుంటుంది అది. అందువల్ల సంసారాలు బాగుంటాయి. అంటే ఈ దేశంలో గాలి కూడా దంపతుల్ని కలపాలనే ప్రయత్నం చేస్తుందమ్మా, విడదీయాలనే ప్రయత్నం చేయదు. వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటున్నారు,
కాస్త గాలి వీస్తే ఇద్దరి శరీరాలకి సోకితే ఇద్దరిలోనూ ఓ సరదా కోరిక ఏదైనా పుడితే ఆ వంకన కలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు, చక్కని పిల్లల్ని కంటారు. అది నా దేశపు గాలి. ఈ గాలి వదిలేసి విదేశాలు పోతే ఏ గాలి ఉంటుందండి? పని లేక పోగాలి ఉంటుంది ఇక్కడ. ఇది మన చెప్పు గాలి. అందుకని దక్షిణ వైపు కిటికీలు ఎక్కువ పెట్టమన్నారు. అందుకని ఉత్తరం వైపు పెట్టద్దు. అందుకని ఉత్తరం వైపు ఏమన్నా హిమాలయాలు ఉన్నాయి, మంచుగాలు వస్తుంది, వణికిపోతాం ఇక్కడ. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఎటువైపు కిటికీలు పెట్టినా ఒకటే. ఎందుకు అటో బిల్డింగ్ ఇటో బిల్డింగ్ ఏం పెడతావు ఇక్కడ? పెట్టేందుకు ఏం లేదు. ఏం పెట్టినా ఒకటి, తీసినా ఒకటి. అనవసరం కిటికీలే అనవసరం. మళ్ళీ దండగా ఇన్ని ఉంటాయని వాళ్ళు ఊహించలేదు కదా. పూర్వకాలపు వాస్తు అది. ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టారు అంటే 4 వైపులా తెరిపి ఉండాలి. ఇప్పటికే అమెరికాలో అలాగే ఉంటాయండి. మనం ఏం నేర్చుకుంటున్నాం తెలియదు. ఇక్కడ అమెరికాలో అలాగే ఉంటాయి. వెనకాల బ్యాక్ యార్డ్ ఉండవలసిందే. ఇటు పక్క మొత్తం 200 గజాలు వదిలేయి, ఇటు పక్క 200 గజాలు వదిలేయి, ముందు 500 గజాలు వదిలేయి. లాన్ పెంచవలసిందే. 15 రోజులకోసారి లాన్ గడ్డి కటింగ్ చేయవలసిందే. నువ్వు చేయకపోతే మున్సిపాలిటీ వాడు వచ్చి కట్ చేసి బిల్లు వేసి పోతాడు. తిరుగులేదు అక్కడ. అందుకే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. వాడు వెనకాల మన దగ్గర కూర్చుందిగా ఉంది. ఇక్కడ ముందోడు కట్టేశాడు, వెనకాల ఓడు కట్టేశాడు. ఎవరికీ నీళ్లు లేవు ఇక్కడ. పైగా మామూలుగా ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు రకంగా. మనం 20 అపార్ట్మెంట్లో ఉన్నాం 20 ఏళ్లలో. ముందో 20, వెనకో 20. మొత్తం ఇక్కడ నీళ్ళే అందరూ తోడేసరికి మట్టి వస్తుంది, నీళ్ళే వస్తాయి. ఇదే అతి. మరి వాస్తు పాటించే వాళ్ళు ఇవన్నీ చేస్తారా? పిచ్చి వాస్తులు నేర్పుతున్నారు. కానీ అసలు విశాలంగా ఉండొద్దా ముందు? ఆ మలయపు గాలి రాత్రి వీచేసరికి అది ధ్వజస్తంభపు మువ్వలను తాకిందిట. ధ్వజస్తంభానికి ఇలా 3 బద్దీల్లా ఉంటాయి, చిరుగంటలు ఉంటాయి, వాటిలో మువ్వలు ఉంటాయి. ఆ గాలికి ఆ మువ్వలు గలగల గలగల గలగలగా మోగేయట. అది విచిత్రం. కవి ప్రేరణ. పసిండి మువ్వగమి నొక్కొక మాటు కదల్ప. అవి బంగారపు మువ్వలు. బంగారపు మువ్వలు ఎక్కువ శబ్దం చేయవు. కంచు మోగునట్లు కనకంబు మోగున, కానీ మోగుతుంది, కొంత మోగుతుంది. బంగారపు గాజులు కూడా శబ్దం చేస్తాయి, కానీ ఇనప గాజులు కంచు గాజులు చేసిన శబ్దం చేయవు, కొంత చేస్తాయి. చిరు సవ్వడు అన్నమాట. గాలి వీసింది. గమనించండి జాగ్రత్తగా పరిణామాలు ఎలా ఉంటాయో. మనకు తెలియకుండానే భగవంతుడు ఎలాగ మనుషుల్ని కలుపుతాడో విడదీస్తాడో. గాలి వీచింది. గాలికి ఆ ధ్వజస్తంభానికి ఉండే మువ్వలు మోగాయి. ఆ మువ్వల మోగిన చప్పుడుకి ఏమైందట? పక్షులు రదసేయ మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు పక్షులు రదసేయ. ఆ ప్రహారీ గోడ పక్కనే సంపంగి పూల చెట్టు ఉందట. సంపంగి పూల చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకున్నాయట. పగలల్లా వేటాడి వేటాడి అలిసిపోయి నిద్రిస్తున్నాయి గోళ్లల్లో. అవి ఏమనుకున్నాయి? ఈ మువ్వలు కదిలేసరికి, ఈ మువ్వలు కదిలిన సవ్వడికి పక్షులు నిద్ర లేచాయి. ఎందుకంటే పక్షులు ఎప్పుడు పడుకో, ఎవడు బాణం వేస్తాడో అని బెంగవాటికి. కోడుకును కంటారు. కోడి మరి ఎండ ముందు కోళ్ళు పెట్టుకుంటారే కొంతమంది. ఆ కోడి ఎప్పుడు పడుకోదు. ఎందుకు తెలుసా? పడుకుంటే వీళ్ళ బావగారు వస్తాడేమో, సంక్రాంతి కోసేస్తాడేమో అని బెంగ. మరి ఎవడొచ్చినా కోడి కోసేయడమేగా మనకు అలవాటు. బావగారు వచ్చాడు కోసేయి, తోడళ్ళు వచ్చాడు కోసేయి. అందుకని ఆ కోడి ఇంట్లో మనం ఏదో మేత వేస్తే తింటుంది, కానీ దానికి ఎప్పుడు బెంగ. ఎవడో వచ్చారంటే ఆర్టీసీ బస్సు ఇంటి ముందు ఆగిందంటే నా పని అయిపోయిందిరా అనుకుంటుంది అది. అందుకే కోడుకును కంటారు. ఎవరన్నా కొంతమంది చూడండి, పడుకున్నట్టే పడుకుని వెంటనే లేస్తారు. కోడుకునికి అమ్మ పడుకోడు అంటారు. పక్షులు నిద్రపో, భయం 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 ఉన్నవాడికి నిద్ర ఎలా పడుతుందండి? అందుకని పక్షులకు వెంటనే మెలకు వచ్చింది. సంపంగి చెట్టు మీద ఉన్న పక్షులు అవి ఏమనుకున్నాయి? భ్రమలో పడ్డాయి. గాలి సహజంగా వీచింది, మువ్వలు కూడా సహజంగానే మోగాయి. కానీ పక్షులు భ్రమలో పడ్డాయి. 2 గంటలే అయింది అర్ధరాత్రి. కానీ వాటికి సమయం తెలియదు కదా, గడియారాలు కూడా లేవు కదా, గ్రహించే శక్తి లేదు. అవి ఏమనుకున్నాయి? లేడికి లేచిందే వేళ అంటారు, తెల్లారింది అనుకున్నాయి. పాపం తెల్లారింది, వాటికి మెలకు వస్తే తెల్లారిపోయినట్టే అనుకుని మిందాలమి వేటకు బయలుదేరాయి. అప్పుడే పక్షులు లేస్తే పని ఏమిటి? వేటకు బయలుదేరాయి. అంటే ఏదో మనం బయలుదేరదాం, 4 పక్షులు లేపేసి ఒక పక్షి ఎప్పుడు వేటకెళ్ళదు, దాని భయం దాంది. 10 పక్షులు నిద్ర లేపుతాయి. బిలబిల 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 అని రెక్కలు అల్లార్చుకుంటూ వేటకు బయలుదేరితే ఆ రెక్కలు అల్లార్చిన చప్పుడు కిటికీలోంచి వినపడి ఆ గదిలో పడుకున్న దంపతులకి మెలకు వచ్చింది. వాళ్ళు కొత్త దంపతులు, ఒక రైతు కుటుంబం, కొత్త దంపతులు, పెళ్ళి 3 నెలల్లో 4 నెలల్లో. కానీ పడుకునేటప్పుడు ఏమైందంటే ఏదో చిన్న కోపం వచ్చింది. ఆ అమ్మాయి ఏదో పుట్టింటికి వెడతానని చెప్పింది. ఈయన ఏమన్నాడంటే, బోళ్ళు పనులు ఉన్నాయి, మా అమ్మ ఒక్కతో చేసుకోలేకపోతుంది, నువ్వు వెళ్ళిపోతానంటే అలాగా అని ఏదో అన్నాడు. పాపం కొత్త మూలాన అమ్మాయికి వెళ్ళాలని ఉంది, ఈయనేమో వెళ్ళనివ్వట్లా. అప్పట్లో ఆజ్ఞ లేకుండా వెళ్ళే అవకాశం లేదు. అందుకని ఏదో కొంచెం ఆ అమ్మాయికి కూడా కోపం, ఎప్పుడు ఇంతే అని అటు తిరిగింది ఆవిడ. ఆయన కోపకిస్తే నాకేమిటి, ఈయన ఇటు తిరిగాడు. ఆయన అటు తిరిగి ఈయన ఇటు తిరిగితే ఈ దేశంలో
గాలి కూడా ఊరుకోదండి. గాలి వీచింది, పసిడి మువ్వలు కదిలాయి, వెంటనే పక్షులు లేచి వేటకు బయలుదేరాయి. బిల రెక్కలు అలారుతుంటే ఈ దంపతులకు మెలకు వచ్చింది, నిద్ర పట్టిన వాళ్ళకి. వెంటనే ఆడకూతురు అనుకుందట, ఏమిటో మొగాడా నాకేదో కోపడతాడు, తప్పు పడకుండా ఉంటాడు, ఆయన మాత్రం ఏమన్నాడు పని ఉంది కాబట్టి వెళ్ళొద్దన్నాడు, అంతే కదా. ఈ మాత్రం అప్పుడే పక్షులు బయలుదేరుతున్నాయి వేటకంటే తెల్లారిపోయి ఉంటుంది, బహుశా 4-5 అయిపోతుంది. మళ్ళీ 5 ఏంటంటే అత్తగారు వచ్చి తలుపు కొడుతుంది. మా కాలంలో కోడళ్ళు ఇలా లేరమ్మా అని ఓ రామాయణం మొదలెడుతుంది. అక్కడ సుప్రభాతం, పొద్దున్నే ఎందుకు వచ్చిన గొడవ, ఆవిడతో తిట్లు నాకు అని. ఇంకా తెల్లారిపోతాం, త్వరలో తెల్లారితే మళ్ళీ మొగుడు దొరకడు, పొలం వెళ్ళిపోతాడో, మళ్ళీ సాయంత్రంగా రాడు. ఈ రసమయమైన సమయాన్ని పాడు చేసుకుంటే ఎలాగా, తెల్లారడానికి అరగంటో గంటో ఉంది కదా అని కోపాన్ని చల్లార్చుకుని ఆ కొత్త కోడలు ఇలా పక్కకి తిరిగిందిట. అప్పటికే భర్తకు కూడా మెలకు వచ్చింది. మేఘనని కూడుదురు అల్కలు దీరి దంపతులు, భర్త కూడా అనుకున్నట్ట, ఏదో ఆడద పుట్టింటికి ఎడతానని అడిగింది, ఇంకేమైనా కోపం ఏమైనా కొనమందా తినమందా ఏమడిగింది, వాళ్ళ అమ్మగారి మీద వాళ్ళకి మమకారం ఉండదా, ఇంటికి వెళ్ళి 5-6 నెలలు అయింది వెళ్ళదా, పంపిస్తే అయిపోయే, అనవసరంగా దీనికోసం కోప్పడి మంచి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, మళ్ళీ తెల్లారితే నేను తట్టా పారా పట్టుకుని పొలం పోవాలి, మళ్ళీ భార్యతో ఆనందంగా గడిపేనాక సమయం వస్తుందా అని ఆ మగవాడు ఇటు తిరిగేట. ఈ ఇటు తిరగడంలో ఆ ఇటు తిరగడంలో ఇద్దరు చేతులు చిటికిన వేళ్ళు కలుసుకున్నాయి. ఇక తర్వాత చర్యల గురించి నేను ఇక్కడ ఉపన్యాసం ఇవ్వక్కల్లా. ఇక్కడ జరిగిన పరిణామం గమనించండి. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి ఇందులో. గాలి వీయడం ధర్మం, పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్థపురుషార్థం సంపాదన, దంపతులు లేచి సమయాన్ని ఆనందంగా గడపడం కామపురుషార్థం, గుడిగంటల మువ్వలు మోగడం మోక్ష పురుషార్థం. ఈ 4ంటిని ఒక్క పద్యంలో ఇమిడించాడు. పైగా ఆ సూత్ర నిర్మాణం, ఆ అనుబంధం గమనించండి. పక్షులు లేచి వేటకు బయలుదేరాయంటే అందులో భ్రమ ఉంది, నిజంగా తెల్లారలేదు, తెల్లారిందనే భ్రమలో పడ్డాయి. దంపతులు కూడా భ్రమలో పడ్డారు పక్షుల వల్ల, వాళ్ళకు కూడా తెల్లారింది అనుకున్నారు, నిజంగా తెల్లారలా. ఎందుకంటే ఆ రోజుల్లో గడియారాలు లేవు, మరి ఇప్పట్లో సెల్ ఫోన్ ఉంటుంటే ఓ నొక్కి చూసేవారు. ఇక్కడ 3:30 నేనెందుకు లొంగాలే అనేవారు, ఇంకా గొడవ అలాగే ఉండేది. మరి 4:30 అయితే మన ఆలోచన వేరు, 3:30 అయితే ఆలోచన వేరు కదండి. ఇప్పుడు 5:30కి లేవాలి అనుకున్నాం అనుకోండి, తెల్లారగట్ట అలారం పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకో నిద్ర పట్టలేదనుకోండి, 5 గంటలకు మెలకు వచ్చింది అనుకోండి, చూసామనుకోండి సెల్ ఫోన్లో 5 ఉంటే ఇంక అరగంటలో లేవాలి కదా, ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, ప్రయాణం కూడా ఉంది, కాస్త పెందరాళ్ళే బయలుదేరితే బాగుంటుందని లేస్తాం. అదే 2:30కి మెలకు వస్తే లేవం కదండి, ఇంకా 2:30 గంటలు ఉంది కదా అని పడుకుంటాం. అందుకని పక్షులు భ్రమపడి వేటకు బయలుదేరాయి, దంపతులు కూడా భ్రమపడి కలిశారు. అంటే అర్ధకామాలు 2 మనని భ్రమలో పడేస్తాయి. గాలి వీచింది ధర్మం, అది సహజంగా వీచింది. మువ్వలు కూడా గాలి కారణంగా సహజంగా మోగాయి. అంటే ధర్మమోక్షాలు 2 మనని భ్రమ నుంచి బయటపడేస్తాయి. డబ్బు కానీ కోరికలు కానీ మనని భ్రమలో పడేస్తాయి, ధర్మం కానీ మోక్షం కానీ భ్రమ నుంచి బయటపడేస్తాయి. ఇప్పుడు ఒక దేవాలయం మీదుగా అర్ధరాత్రి వీచిన గాలి ఇంత పని చేసింది అని ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు వర్ణించడంలో సందేశం ఏమిటండి? ఒక్క ధర్మం, ఇదన్నీ దేనివల్ల జరిగాయి? కేవలం గాలి వల్లే జరిగాయి. గాలి వీయకపోతే ఈ పరిణామాలు లేవు. గాలి వీయబట్టే మువ్వలు మోగాయి, మువ్వలు మోగబట్టే పక్షులకు మెలకు వచ్చింది, పక్షులు వేటగడుతూ రథ చేయబట్టే దంపతులు లేచి ఆనందంగా గడిపారు. అన్ని పరిణామాలకి మూలం గాలి. ఆ గాలి వీయడం ధర్మం. అంటే నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే యావత్ దేశాన్ని రక్షించినట్టే. ఏ వృత్తిని ఎంచుకున్నావో ఆ వృత్తిని సక్రమంగా చేస్తే అది దేశ రక్షణ చేసినట్టే. ఇలా ఆలోచించుకోగలగాలి. ఇలా ఆలోచించుకోలేకపోవడం వల్లే మనం విద్య, వైద్యం అన్నీ కూడా వ్యాపారాలు అయ్యాయి. ఇవాళ విద్యా వ్యవస్థని గమనించండి. ఇవాళ చాలా ప్రధానమైన విషయం. ఇన్ని పథకాలు, ఇన్ని గొడవలు అవసరం లేదండి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా విద్య ఒక్కటి, వైద్యం ఒక్కటి సక్రమంగా కల్పించగలిగితే దేశం అంతా బాగుంటుంది. దేశం అంతా బాగుంటుంది. వైద్యం ఉంటే శరీరాలు బాగుంటాయి, విద్య ఉంటే మనస్సు బాగుంటుంది. ఇంకేం కావాలండి దేశం బాగుండడానికి? ఇన్ని పథకాలు దేనికంటే పని లేక ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అవుతున్నాయి? పంచిపెట్టడం. ఎన్నాళ్ళు పంచిపెడతారండి? వాడి కాళ్ళ మీద వాడు నిలబడి సంపాదించుకోవాలి. కానీ ఎప్పుడు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి, రోడ్లు బాగుండేలా చూడాలి, ప్రమాదాలు లేకుండా చూడాలి, వ్యాపారాలకి భద్రత కల్పించాలి. ప్రజలందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఇబ్బంది ఏం. అంతేగాని రైతులకో పథకం, ఆడాళ్ళకో పథకం, మగాళ్ళకో పథకం, వ్యాపారస్తులకో పథకం, అందరికీ తలో పథకం పెడితే చివరికి పథకాలే మిగులుతాయి. ఎక్కడ డబ్బులు ఉండవు. ఇక్కడ ఎన్ని పథకాలు పెట్టి ఎంతమందిని ఎంతకాలం పోషిస్తామండి? భారతీయ సంస్కృతి చెబుతున్నది ఏమిటంటే వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెయ్యి.
వీళ్ళ విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందండి. ఎటువంటి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఎటువంటి వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారో తెలుసా? చెయ్యి పట్టుకుని ఒక్క డాక్టర్ కూడా ఇది రోగం అని చెప్పగలిగిన వాళ్ళు ఏడండి? ఉంటే ఆయన ధనవంతులతో సమానం. నమస్కారం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు టెస్ట్ 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 100 టెస్టులు అయ్యాక అందులో ఉన్నదాన్ని చెప్పడానికి ఎంబీబీఎస్ దేనికండి నా బోటిగాడు కూడా చెబుతాడు అక్కడ. ఆ టెస్ట్ పేరు చెప్పి వచ్చిన రిజల్ట్ గూగుల్లో నొక్కితే వాడు చెప్తాడండి. మనం చెప్పేది ఇక్కడ ఏ రోగమో ఏం వాడాలో కూడా చెబుతాడు, ఎప్పుడు పోతాడో కూడా చెబుతాడు. మరి ఇదివరకు ఈ దేశంలో ఈ వైద్యం అలా లేదే. బ్రతుకున్నిల్పుట ప్రాణయజ్ఞమగు. ధన్వంతరి కాలంలో, గుప్తుల కాలంలో ఈ దేశంలో వైద్యం ఎలా ఉండేదండి? ఆశ్చర్యకరమైన విషయం అమ్మా. ఆకులతో శస్త్రచికిత్స చేశారు నా దేశంలో. ఒక రకమైన సొరాకు వాడి చర్మాన్ని కోసి శస్త్రచికిత్స చేశారండి. శాస్త్రాల ప్రమాణం, నేను అబద్ధాలు చెప్పట్లా. శరకుడు, సుశ్రుతుడు మొదలైన వాళ్ళు ఉన్న కాలంలో ఆకు వాడారు, చాకు వాడలేదు. చాకు వాడితే సెప్టిక్ అవుతుంది, ఆకు వాడితే అవ్వదు. ఇప్పటికీ గిరిజనులు లంబికా యోగం ద్వారా నాలుకని ఆకుతో కోసి సాగదీస్తారండి వాళ్ళు. ఇప్పటికీ మీరు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాలు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. లంబికా యోగం. వాళ్ళకి ఆకలి విపరీతంగా వేస్తే అరణ్యంలో ఉండిపోతే ఆకలికి దప్పెక్కి తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే యోగశాస్త్రంలో లంబికా యోగం అని ఉంటుంది. వాళ్ళకి నేర్పుతారు వాళ్ళ గురువులు. నాలిక కిందకి సొరాకు లాంటిది ఒకటి పెట్టి ఇలా నెమ్మదిగా ఇలా అరగదీస్తారండి. నాలిక సాగుతుంది శుభ్రంగా. నేను చెప్పాను కదా అని చేసేయకండి, ఊరికి చెబుతున్నాను విషయం. నా మీద కేసెడతారు మళ్ళీ ఎక్కడ. అందులో ఉన్న విషయం చెబుతాను. ఉంది అది నాలుగు సాగుతుంది. దాన్ని లోపలికి తోడిస్తే మడత చపాతి మడత పెట్టి లోపలికి దోస్తారు. ఎంతవరకు తెలుసా? కొండ నాలికి మించి పడే అమృత బిందువులు అందుకునేలాగా నాలికను గొంతులోకి తోస్తాడు. అంతే లంబికా యోగంలో ఉండిపోతాడు. అప్పుడు కొండలాలకి మించిపిడి గంటకో 2 గంటలకో ఒక అమృత బిందువు పడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పడుతోంది. తిన్నగా జఠరాగ్ని దగ్గరికి వెళ్ళిపోయింది. పెనం మీద పడిన నీటి చుక్కల చూయమని ఆవిరైపోయింది. మన కర్మ ఇది. అదే యోగశాస్త్రాన్ని పాటిస్తే, ప్రాణాయామం చేస్తే, యోగాభ్యాసం చేస్తే, లంబికా యోగాన్ని సాధించగలిగితే, నాలుకని మడతపెట్టి వెనక్కి తొయ్యగలిగితే, కొండ నాలుక కిందికి సరిగ్గా నాలుక రాగలిగితే వాడు 3 రోజులు కాదమ్మా 30 రోజుల పాటు నిద్రాహార ఆకలి లేకుండా దప్పిక లేకుండా ఉంటాడు ఖచ్చితంగా. హిమాలయాల్లో యోగులు చేసే సాధన అదే. అది ఉంది యోగశాస్త్రంలో, పతంజలి యోగశాస్త్రంలో లంబికా యోగం. సరిగ్గా అది చూసుకుని మన వాళ్ళు వైద్యంలో ఉపయోగించారు దాన్ని. బ్రతుకున్నిల్పుట ప్రాణయజ్ఞమగు ధాన్వంతర్యము వైద్యమే కృతమై శుశ్రుతమైన కాలమది. ధాన్వంతర్యమౌ వైద్యమే కృతమై శుశ్రుతమైన కాలమది. ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలం జరిపెను. ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలం జరిపెను. ఓర్మిన్ నేర్మిని ఈ భూమిపై ప్రతి జీర్ణచ్ఛదము ఔషధం వైనదా బంగారు కాలం. ఈ భూమిపై ప్రతి జీర్ణచ్ఛదము ఔషధం వైనదా బంగారు కాలంబునన్. ఈ భారతదేశంలో రాలిపోయిన ప్రతి పండుటాకు ఒక మందయిందండి. దాని మీద పరిశోధనలు చేశారు. ఇవాళ విద్య పరిశోధనాత్మకంగా సాగుతోందా? బ్రతుకుని నిల్పట ప్రాణయజ్ఞమగు. ధన్వంతరి కాలంలో చరకుడైన సుశ్రుతుడైన ఏ వైద్యులైనా ఏం భావించారంటే ఇది ప్రాణయజ్ఞం. బతుకుని నిలబడుతున్నాం. మనం కోట్లు సంపాదించడానికి కాదు డాక్టర్ అవ్వలసింది, ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి. కోట్లు సంపాదించిన డాక్టర్ని కూడా ఆలోచించుకోమనండి. ఆయన ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించినా కలగని సంతృప్తి, ఒక రోగం కడుపు నొప్పి తగ్గిన వాడు వచ్చి అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని దండం పెట్టినప్పుడు కలగడం లేదా? ఖచ్చితంగా. అంత ఆనందం ఇంకెప్పుడైనా కలుగుతుందా? ఈ డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా తన వారసుల్ని డాక్టర్లను చేసినప్పుడు కలిగిన ఆనందం, అయ్యా నీ నటన బాగుంది అని ప్రేక్షకులు మెచ్చుకున్నప్పుడు కలుగుతుంది కదా. అయ్యా నీ వల్ల నా ప్రాణం నిలబడింది అని ఒక రోగి వచ్చి చెబితే ఆ డాక్టర్కి ఆనందం కలిగింది కదా. అంటే మనం సంపాదించిన కోట్ల కంటే ఈ పేదవాడి కళ్ళల్లో బాష్పం చాలా గొప్పదని అర్థమైంది కదా. అప్పుడు అలా భావించారు. రోగుల సంతృప్తి, విద్యార్థుల సంతృప్తి, ప్రేక్షకుల సంతృప్తి ఇది ముఖ్యం అనుకున్నారు. ఇప్పుడు ఆ ధోరణి పోయింది. వాళ్ళు ఏమనుకుంటే నాకేనా డబ్బులు నాకు వచ్చేయాలి, కోట్లు వచ్చేయాలి. ధాన్వంతర్యము వైద్యమే కృతమై అది చెయ్యబడి సుశ్రుతమైన కాలమది. సాగరఘోష కావ్యంలో రాశాను నేను ఆ కాలపు వైద్య విధానాన్ని వర్ణిస్తూ. సుశ్రుతం అంటే బాగా అందరికీ తెలిసింది అని ఒక అర్థం, బాగా వ్యాప్తిలో ఉంది. సుశ్రుతుడు గొప్ప వైద్యుడు అందరికీ తెలుసు.
ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలను జరిపాను ఓర్మిన్ నేర్మిని. ఆకు చాకైందండి, దాంతోనే శస్త్రచికిత్స చేశారు. సెప్టిక్ అయ్యే ప్రశ్న లేదు. మళ్ళీ కుట్టడం కోసం కాదు, దారం ఉపయోగించాలా, సూది ఉపయోగించాలా, ఆ చీల్చిన చర్మం అతుక్కోవడానికి మరో ఆకు రసం వాడారు. ఆ రోగిని లోపల మంచం మీద పడుకోబెట్టారు. కాస్త వైద్యుడే స్వయంగా సేవలు చేశాడు. అతుక్కుపోయింది చర్మం. మనకు అనేక గాయాలు అవుతున్నాయి, చర్మం తెగుతోంది, మళ్ళీ అతుక్కోవట్లేదు. అంటికి కుట్లేసేమిటి ఇక్కడ, అతుక్కుంటున్నాయండి. సహజంగా అతుక్కునే విధానం ఉంది. అసలు చర్మానికి అయ్యే చిన్న చిన్న గాయాలకి వేరే ఏమి వైద్యం అక్కర్లేదమ్మా. మా అమ్మ చెప్పిన వైద్యం చెబుతున్నా, మీకు నమ్మకం ఉంటే చేయండి. కొబ్బరి నూనె రాయండి, మొత్తం పోతాయి. కొబ్బరి నూనె చాలా గొప్ప మందు, మనం వాడం. ఇప్పుడు యువతరం అయితే వాడడం మానేశారు, కర్మ. కొబ్బరి నూనె రాస్తే అన్నీ పోతాయి. చర్మానికి గొప్ప ఔషధాలు రెండు. ఒకటి వెలిబూడిద, కచ్చిక బూడిద అంటారు, ఆవు పిడకలు కాల్చితే వచ్చే బూడిద, అది ఒకటి. కొబ్బరి నూనె, ఈ రెండు గొప్ప వైద్యాలండి. స్నానం చేసే ముందు కొబ్బరి నూనె రాసేసి, స్నానం చేసిన తర్వాత కాస్త వెలిబూడిద ఎక్కడ గాయమైందో అక్కడ పట్టించేస్తే ఒంటికి ఏ రకమైన చర్మ వ్యాధులు, దురద పుట్టిందంటే వెలిబూడిద చాలండి, వేరే మందు అక్కర్లేదు. ఆ ఇంటిమెంటు ఈ ఇంటిమెంటు ఇన్ని అక్కర్లేదండి. ఒట్టి వెలిబూడిద. దురద పుట్టించోడు దద్దుర్ల మీద వెలిబూడిద రాయండి, పోతుంది వెంటనే. అందుకోసం మామూలుగా రాసుకోమంటే రాసుకోరని శివుడి గుళ్ళో విభూతి పెట్టి ఆ విభూతి పట్టుకొచ్చి రాసేవారు. భక్తిని ముక్తిని రెండింటినీ కలిపిన దేశం నా దేశం. నీ దైవభక్తి నీదే, అది శరీరానికి కూడా ఉపయోగపడుతుంది, చూసుకోవయా అంటే చేస్తాడు. అదే ఈ విభూతి వల్ల తగ్గుతుందా అని అనుమానిస్తాడు. అక్కడ తగ్గిందో లేదో చూసుకోరాదా? తర్వాత ఏం చేస్తారు? చూసావా దేవుడు మహిమ, విభూతికి ఎంత మహిమ ఉంటే విభూతిని ధరించిన శివుడికి ఎంత మహిమ ఉంటుందయా అని అందరినీ శివభక్తులను చేశారండి. అది నా దేశం, అది నా దేశం. పిల్లలకు ఉపదేశం చేసే విధానం అది. ముందు వాడికి నమ్మకం కలిగేలా చేయాలి భౌతిక ప్రయోజనం ద్వారా, తర్వాత నైతిక ప్రయోజనాన్ని చూపించాలి ఖచ్చితంగా. అలా శస్త్రచికిత్సలు చేశారు. అటువంటి దేశం ఇవాళ ఏమైపోయింది? రోగం వస్తుందంటే భయపడి చచ్చిపోతున్నామమ్మా. ఎందుకంటే ఆస్తులన్నీ ఆరిపోతాయి. కరోనా కారణంగా అప్పులు పాలైపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఎందుకంటే 3 డోసులు పడ్డా కూడా వచ్చేసాయి. పైగా రావడం కాదు, వచ్చిన వాళ్ళకి తగ్గాయి, తర్వాత ప్రభావాలు చాలా ఉంటున్నాయండి. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి బీపీలు, షుగర్లు, జ్వరాలు ఇవన్నీ తరచు ఇబ్బంది పడుతున్నాయండి. ఎందుకని? వైద్యంలో మనకి ఇవాళ అధర్మం పెరిగిపోయింది. వ్యాపారం తప్పితే వైద్యం అది. ఇక విద్య సంగతి చెప్పక్కల్లా. 35 మార్కులకి ముక్తి పరీక్షల యందు. ఎంత దరిద్రపు విద్యా విధానం. 100కి 35 వస్తే చాలా. అంటే 65 మార్కులు రాకపోయినా వాడు డాక్టరే, వాడు ఇంజనీరే. ఏం కర్మండి? 65 రాకుండా 35 వస్తే వాడికి పాస్ చేయడమే తప్పు అసలు. పైగా ఆ 35కి మళ్ళీ మోడరేషన్ మార్కులు, దానికి మళ్ళీ పేపర్ల లీకేజీ. నమశివాయ. ఎక్కడ మినహాయింపులు ఇవ్వాలి? ప్రతిభకు ఆస్కారమైన రంగాల్లో మినహాయింపులు ఇవ్వకూడదు. శారీరక శ్రమకు సంబంధించిన రంగాల్లో కావాలంటే మినహాయింపులు ఇవ్వచ్చు. వీరు కాకపోతే వారు చేసినా వచ్చే నష్టమే లేదు. అపూర్వమైన ప్రతిభకు అవకాశం ఉండేటువంటి విద్యారంగం, వైద్య రంగంలో ఎవ్వరికి ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఎవరేమనుకున్నా మంచిదే, ఇదే ధర్మం, అనుమానమేలా. ప్రతిభది. నాకు 10వ తరగతిలో ఎక్కువగా మార్కులు వస్తే బైపీసీలో చేరమని మా నాన్నగారు చెప్పారు. చెబితే డాక్టర్ అవుతావురా అన్నారు. నేను వెంటనే అన్నాను, నాకు దాని మీద ఆసక్తి లేదు, నాకు పద్యాలు పాడడం ఆసక్తి, ప్రసంగాలు చేయడం ఆసక్తి, నేను తెలుగు మాస్టర్ అవుతానన్నాను. మా నాన్న ఎంత బెదిరించారంటే, తెలుగు మాస్టర్ అయితే పిల్లని కూడా ఎవరో ఇవ్వరా అన్నాడు. ఇంగ్లీష్ మాస్టర్కైనా పిల్లనిస్తారు ఆ రోజుల్లో, తెలుగు మాస్టర్కి పిల్లనివ్వరు, లోకువ. పైగా అనేవారు ప్రకృతి వికృతులు చెప్పుకొని బతుకుతున్నాడు. అదేమన్నా దుర్మార్గమా? ప్రకృతి వికృతి చెప్పంట. ఇది చెబితే తప్పేమిటి? లోకువ అంతే. మనకు వచ్చిన భాష మనకు లోకువ, రాని భాష ఎక్కువ. అందుకని మాస్టర్కే అంటేనే లోకువ, తెలుగు మాస్టర్ మరీ లోకువ. మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో గమనించండి, ఇంగ్లీష్ మాస్టర్లకు ఎక్కువ ఇస్తారు, తెలుగు మాస్టర్ తక్కువ ఇస్తారు. అది భాష కాదా, మాతృభాష, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మన భాషను మనమే అవమానించుకుంటున్నాం. అందుకని మా నాన్న అన్నాడు, ఏం డాక్టర్ అయితే బోర్డు సంపాదించారంటే, నాన్నగారు నా మాట అర్థం చేసుకోండి, నేను కవిత్వం చెబితే అవధానాలు చేస్తే ఉంటే జనం ఉంటారు, లేకపోతే పోతారు, కానీ చచ్చిపోరు కదా ఎవరోనూ. ప్రసంగం విని గుండె ఆగింది అనేవాడు ఇంతవరకు ఎవడూ లేడు. నా పద్యాలు చదివి ప్రాణం పోయింది అనేవాడు ఒక్కడు లేడు. ఇష్టమైతే పిలుస్తాడు, లేకపోతే లేదు. మనుషుల్ని పోగొట్టాం కదండి. నేను డాక్టర్ అయితే చాలామంది పోతారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పాను. ఎందుకు? నాకు చేత కాదు, నాకు ఇష్టం లేదు. దాంతో బలవంతంగా ప్రవేశపెడితే మీకు రేపొద్దున కోడల నుంచి కట్నం లాగడానికి మీకు ఏమైనా పనికి రావచ్చేమో, కానీ నాకేం పనికి వస్తుందండి? నాకు ఇష్టం లేదు కదా.
అని అంటే పోరా నువ్వు ఇంతే అన్నాడు పాపం ఆయన. ఎందుకంటే ఆయన ఏదో బాగా సంపాదించుకోవాలి. మా అమ్మ ఉంది కదా, నాకు వెనకాల అమ్మ అమ్మ అని ఎందుకు ఎడుతామంటే నాకు కావలసిన చదువు నేను చదువుకోవడం కోసం మా అమ్మ నాతో పాటుగా 3 రోజులు ఉపవాసం చేసిందండి. 3 రోజులు వాడు అన్నట్టు జరగాలి అంతే. అందుకే అమ్మ అమ్మ అంటాను నేను. నాతో పాటు 3 రోజులు మానేసి దెబ్బగా ఆయన దిగొచ్చేసాడు. ఇద్దరు మానేశారు. ఇక్కడ పెద్ద గొడవ, పండి మీ ఇష్టం వచ్చినట్టు చావండి అన్నాడు ఆయన. కానీ ఈవేళ నేను ఇంత సాధించానమ్మా, లక్షలు సంపాదించుకున్నా, భగవంతుడు దేవల్ల పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి, మనవరాలు పుట్టింది, నేను పరమానందంగా ఉన్నాను, నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాను, బంగారు ఆభరణాలతో విలసిల్లుతున్నాను, పద్మశ్రీ పురస్కారం పొందాను, నా తండ్రి లేడే. ఇగో తండ్రి కాలికి గండపెండేరు ఉంది చూడవయ్యా అంటే చూడ్డానికి నా తండ్రి లేడే, చేతికి కంకణం ఉంది చూడవయ్యా అంటే చూడ్డానికి నా తండ్రి లేడే, నాకు పద్మశ్రీ వచ్చింది చూడవయ్యా అంటే చూడ్డానికి నా తండ్రి లేడే. అది దుఃఖమే కదా. ఎప్పుడు మా అమ్మ చూసింది ఎన్నో వైభవాలు, మా నాన్నగారు చూడలేదే. ఆయనతో పంతం పట్టి నేను తెలుగు విద్యావంతుడినై, తెలుగు మేస్టర్నై ఇవాళ సహస్రావధానం చేసి సాగర ఘోషం వంటి మహాకావ్యాలు రాసి పద్మశ్రీ పురస్కారం వరకు వెలిసిల్లామే. తల్లి తండ్రి చూడకపోతే దేనికి వైభవం. కానీ నాకు ఆనందం ఏమిటంటే ఏ లోకంలో ఉన్నా ఆ మహానుభావుడు, ఆ మహాబ్రాహ్మణుడు, ఆ వేద పండితుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడమ్మా, నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మావాడు అనుకున్న సాధించాడు. ఇవాళ డాక్టర్లు లేదు, యాక్టర్లు లేదు, లాయర్లు లేదు, అందరూ నన్ను చూసి నమస్కారం చేస్తున్నారే. నేనే డాక్టర్ని అయితే దండం కూడా పెడతాడండి, గోమ్మే కొడతాడు. కానీ ఏ వృత్తిలో ఉండాలి మనకి పిల్లలకి ఇష్టమైన వృత్తిలో వాళ్ళని ప్రోత్సహించండి. బొమ్మలు వేసేవాడు ఎవడన్నా ఉంటే ప్రోత్సహించండి అమ్మా, వాడు మరో బాపు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకు వాడిని ఊరికే బొమ్మలకు డబ్బులు ఎవడిస్తాడరా అని తీసుకెళ్ళి ఇంజనీర్ చేస్తారా? దానికోసం ఏమైనా బాగుందా? 35 మార్కులకే ముక్తి పరీక్షల యందు ఇంకని ఎప్పుడు వాస్తుశాస్త్రనిధి అయి ఘన వైద్యుడునై వెలుంగ ఆ తిప్పలు చెప్పగా ఆదరమే తీర్థము స్వార్థముగా గమారుచో టుప్పున కూలిపోవును చెడున్ భవనములు జీవితములున్. ఇవాళ ఎన్ని అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయో అందరికీ తెలుసు, ఎన్ని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఒక్కొక్క చోట అపార్ట్మెంట్లు 3 అంతస్తులు 4 అంతస్తులు కాదండి, 50 అంతస్తులు 60 అంతస్తులు కడుతున్నారు. ఇంకా ముందు వస్తున్నాయి కొత్తవి. ఏ అగ్గిపుల్ల ఎవడగేస్తాడో తెలియదు, ఏ గ్యాస్ సిలిండర్ ఎవడ వదిలేస్తాడో తెలియదు, ఏ నీళ్ల పైపు వదిలేస్తే వేరే విషయం అండి. గ్యాస్ సిలిండర్ వదిలేస్తే అది అంటుకుంటే, పక్కవన్నీ అంటుకుంటే, ఒక ఇల్లు విడిగా కట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇంట్లోనే జరుగుతుంది, పక్కింటికి జరిగే అవకాశాలు తక్కువ. కానీ ఒక 20 30 ఉన్న అపార్ట్మెంట్లో ప్రమాదం జరిగితే కనీసం సగం నాశనం అయిపోతాయండి. ఇక మనం స్వప్నలోకాల్లో విహరించాల్సిందే, హైదరాబాదులో ఉండే అవకాశం ఉండదు, అంతా స్వప్నలోకమే. అటువంటిప్పుడు అగ్ని ప్రమాదం కానీ ఏ ప్రమాదం కానీ ఏదైనా చెప్పగలరా? మన ఇంట్లో మనం కుళాయి మర్చిపోయామనుకో, కట్టుకుంటాం, ఎవరో ఒకరు చూస్తాం, ఎవరో మర్చిపోయారు. 20 అపార్ట్మెంట్లో ఎవడ కుళాయి మర్చిపోయాడో ఎవరికి తెలుసండి? ఒకడు శుభ్రంగా తాళం వేసేస్తాడు, లోపల 2 కుళాయిలు వదిలేస్తాడు, సినిమాకి వెళ్ళిపోతాడు, వాడు వచ్చే వరకు మొత్తం నీళ్లు పోవాల్సిందే. ఈ సామూహికమైన ఇళ్ల వ్యవహారం కూడా వీలైనంత తగ్గిపోతే తప్ప మనం బాగుండవమ్మా. వీళ్ళుంటే కట్టుకోలేకపోతే నీ ఊళ్ళో నువ్వుండి ఎక్కడ. అందరూ పట్టణాలకు వస్తారు, పట్టణాల వాళ్ళందరూ నగరాలకు వస్తారు, పల్లెటూళ్ళన్నీ ఏమైపోవాలండి? సంస్కృతి అంతా పల్లెటూళ్ళలో ఉంది కదా. ఈ డాక్టర్ని కానీ ఇంజనీర్ని కానీ ఏడాది పాటు పల్లెటూళ్ళలో ఉండవా అంటే ఉండరు. నాకు ఏం సౌకర్యాలు ఉన్నాయంటారు. ఇక్కడ ఏముంటే ఉంటావు, వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు? దేశభక్తి ఉంటే ఉండొచ్చు, ధర్మభక్తి ఉంటే ఉండొచ్చు ఖచ్చితంగా. ఒక అగ్రిమెంట్ మనం ఒప్పుకున్నామంటే ధర్మం కోసం ఉండాలి, దేశం కోసం ఉండాలి. ఆ ఊళ్ళో ఉండట్లేదండి అందరూ? ఆ ఊళ్ళో ఉండట్లేదా? ఆదిలాబాద్ దగ్గర ఏదో ఊరట, మన పత్రికలో చదివి ఆశ్చర్యపోయింది, ఇలా ఉందా పరిస్థితి అని. ఆదిలాబాద్కి ఇంకా 20 మైళ్ళ దూరం అదో చిన్న గిరిజన గూడెం, ఏదో తండా. అక్కడ కేవలం 6 కుటుంబాలే ఉన్నాయి, 6 కుటుంబాలే. ఆ 6 కుటుంబాల్లో ఒక ఆవిడ ఓ పిల్లాడిని కంది. ఆ పిల్లాడిని కన్నా 10 రోజులకు ఆ తల్లి చచ్చిపోయింది, వైద్య సౌకర్యం లేక. ఇప్పుడు ఆ పిల్లాడికి పాలు లేవు. ఆ పిల్లాడికి పాల ప్యాకెట్ తేవడం కోసం ఇటు తాతగారు ఇటు తండ్రి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి ప్రతిరోజు. అక్కడికి వచ్చి ఎవడు వేయడు. 10 మైళ్ళ దూరం వచ్చి ఎవడేస్తారండి పాల ప్యాకెట్? 10 మైళ్ళు వెళ్ళాలి. ఇందులో 7 కిలోమీటర్లు 7 మైళ్ళు నడిచే వెళ్ళాలి. 3 మైళ్ళకి వాళ్ళకి లారీయో ఇంకోటో ఏదైనా దొరుకుతుంది, అక్కడ రోడ్డు ఉందన్నమాట, లారీ దొరుకుతుంది. 7 మైళ్ళు నడిచే వెళ్ళాలి. ఈ పసిపిల్లాన్ని కాపాడుకోవడానికి ఆ తాతగారు ఆ తండ్రి ప్రతిరోజు 10 మైళ్ళు నడిచెడుతున్నారండి.
ఇది పరిస్థితి దేశం. అభివృద్ధి చెందాల్సింది ఆదిలాబాద్ పక్కన ఉండే గిరిజన తండాలో ఉండే ఆ గ్రామమా, లేకపోతే హైదరాబాదులో మరో సెక్షనా, లేకపోతే ఏది అభివృద్ధి చెందాలండి? ఎవరికి అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కాలి? ఉన్నవాళ్ళకే లేని వాళ్ళందరూ ఏమైపోవాలి? తల్లి చచ్చిపోయిందా, పిల్లాడికి పాలు లేవా, వాళ్ళు పాల ప్యాకెట్ కోసం 10 మైళ్ళు వెళ్ళాలా? పాలు సప్లై చేయవలసింది అక్కడికి కదా, పథకాలన్నీ అందవలసింది వాళ్ళకి కదా. ఎంతకాలం ఆ తండ్రి తాత వస్తారండి? చివరికి ఏం చేస్తారు? గత్యంతరం లేక వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారు. అంతే కదా మరి కర్మ. ఎందుకంటే ఆ తల్లి ఏం పెంచుతుందో పాలిస్తుందో ఎవరికి తెలిసినా వీడు సవతి కొడుకు అయిపోతాడు. అప్పుడేమవుతుంది? జీవితం అంతా అందవలసింది గ్రామాలకి ఫలాలు పథకాలు అక్కడ అందాలి. అది నిజమైన అభివృద్ధి. అక్కడే వైద్యం చేయాలి. ఆ తల్లి ఎందుకు చచ్చిపోయింది? వైద్య సౌకర్యం లేక. అంటే ఎంబీబీఎస్ కాదమ్మా, కనీసం ఆర్ఎంపీ డాక్టర్ అయినా అక్కడ ఉంటే ఆ తల్లిని బతికించేవాడే. మరి వైద్యులు ఎవరు పల్లెటూళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోరే, ఇంజనీర్లు ఎవరు పల్లెటూళ్ళలో ఉండడానికి ఒప్పుకోరే, ఏ పని చేసేవాళ్ళు పల్లెటూళ్ళలో ఉండడానికి ఒప్పుకోరే. పల్లెటూళ్ళన్నీ ఏమైపోవాలండి? మనకి లారీల మీద వచ్చి ఎన్నికల సభల్లో పాల్గొంటున్నవి, లారీల మీద వచ్చి పట్టుదలగా ఓటేస్తున్న వాళ్ళు పల్లెటూళ్ళ వాళ్ళే కదండి మొత్తం అంతా. వాళ్ళకి అందాలా వద్దా ఫలితాలు? దయచేసి ఆలోచించండి. ఒక హైదరాబాద్ బాగుంటే సరిపోయిందా? 35 మార్కులకి విముక్తి. అందులోనే ఆయన డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఘన వైద్యుడనై వాస్తు శాస్త్రజ్ఞుడు అవుతాడు. ఇంకప్పుడు తిప్పలు ఎలా ఉంటాయి? తీర్థం స్వార్థంగా మారింది. అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళకి అది ఏమైందో ఎంతకాలం ఉందో అనవసరం. కట్టేశాం కమిషన్ అంత 60-40, వాడికి 60 వీడికి 40 ల్యాండ్కిను డెవలప్మెంట్కిను పనిచేసుకున్నారు. అయిపోయింది. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏ సౌకర్యాలు లేకపోయినా ఉన్నవాడు దావాల్సిందే కదా. ఎక్కడైనా కట్టేవాళ్ళు నిజాయితీ ఉందా? ఉన్నవాళ్ళందరూ బాగుండాలని. వైద్యము ఇంతే, విద్య ఇంతే, అనేక రకాల విద్యలు ఇంతే. ఇవి అయిపోయాయి. అప్పుడు భవనాలు కూలిపోతున్నాయి. ఈ మొత్తానికి పరిష్కారం నువ్వు వైద్యుడివైనా, విద్యావంతుడివైనా, ఇంజనీరువైనా, ఏది చివరికి నువ్వు క్షౌరశాల పట్టుకుని క్షౌరం చేసినా, నువ్వు బట్టలు ఉతికినా, ఇస్త్రీ చేసినా, కమ్మరం పని చేసినా, కుమ్మరం పని చేసినా, ఖచ్చితంగా నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే దేశాన్ని రక్షించినట్టే. మన కుల వృత్తులు, మన ధర్మాలు, వాటిని మనం సక్రమంగా చేస్తున్నాం. డబ్బు తీసుకోవచ్చండి, డబ్బు తప్పు లేదండి. డబ్బు తీసుకోకుండా పని ఎలా చేస్తారు? డబ్బుకు తగిన న్యాయం చేశామా? ప్రతి ఉపాధ్యాయుడు, పల్లెటూళ్ళలో ఉండే ఉపాధ్యాయులకి నమస్కారం పెట్టి కోరుతున్నా. ఇవాళ శాశ్వతంగా ఉండే ఉపాధ్యాయులు, పెర్మనెంట్ వాళ్ళు ఎవరికి ₹1,00,000 జీతాలు తక్కువ లేవండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు పైన ఉండే వాళ్ళందరికీ లక్షల పైన ఉన్నాయండి. మన వృత్తికి మనం న్యాయం చేస్తున్నామా? ఉపాధ్యాయులే పేపర్ లీకేజీకి పాల్పడుతున్నారంటే ఏమనాలి ఈ వ్యవస్థనే? ఫోన్ తీసుకెళ్లకుండా ఉంటే పిల్లల్ని ఆపచ్చండి, ఉపాధ్యాయులను ఆపుతారు ఎవరండి? ఎవరు ఆపుతారండి? కానీ ధర్మరక్షణ అంటే ఏమిటో ఒక్క ఉదాహరణ, తాజా ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటాను. నిన్నగాక మొన్న జరిగింది. తాజా వృత్తాంతాలు చెప్పడమే నాకు అలవాటు. ఎందుకంటే రామాయణ భారతాలు చెప్పినది జరిగేయలేదు అనేస్తారు. ఇప్పుడు జరిగిందిగా మన కళ్ళ ముందే. పరీక్షా కేంద్రాల్లో పేపర్లు లీక్ అవుతున్నాయని కేంద్రంలోకి ఎవరు ఫోన్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని ప్రభుత్వం వారు నిబంధన పెట్టారు. మంచి నిబంధన, బాగుంది. అన్ని కేంద్రాల్లో పరీక్ష సరిగ్గా జరుగుతుందో లేదో అని రాచకొండ కమిషనర్ చౌహాన్ గారు పరిశీలనకి వెళ్ళారు. ఓ కేంద్రానికి వెడితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. ఒక ఆవిడ, చిన్న ఆవిడ, ఎంత ఉంటాయో 20 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే 25 లోపు. ఈయన లోపలికి వెడుతున్నాడు. ఆ అమ్మ నీ పేరేమిటి ఏదో అడిగాడు. లోపలికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఆపి, సార్ మీ ఫోన్ ఇవ్వండి అని అడిగింది. ఆ అమ్మాయికి నమస్కారం. మరి కేంద్రంలోకి సెల్ ఫోన్ వాడొద్దంటే కమిషనర్ దగ్గర కూడా పట్టుకెళ్ళదు, ముఖ్యమంత్రి వచ్చినా పట్టుకెళ్ళద్దు, అంతే లెక్క. సార్ మీ ఫోన్ ఇవ్వండి అంటే ఆయన ఒక్కసారి స్టంగ్ అయ్యాడు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఎవరు అలా ఉండరు. కానీ నవ్వుకుని ఆ ఫోన్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి మహానుభావుడు నిజంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఓ పావుగంట చూసి వచ్చేస్తూ ఆ అమ్మాయిని మెచ్చుకుని, నువ్వు నా కూతురు లాంటిది అనవమ్మా, పండక్కి ఇస్తున్నా ఏమనుకోవద్దు అని ₹1000 చేతులు పెట్టాను. నేను గిఫ్ట్ కింద ఇస్తున్నానమ్మా, మా అమ్మాయి లాంటిదానివి. అమ్మాయి మొహమాట పడింది. ఏదో నా డ్యూటీ కాదమ్మా, ఇలాగే ఉండాలి, డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉండాలి, నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉంటే డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని చెప్పాడు. ఇది ధర్మరక్షణ. ఆ అమ్మాయి పేరు కల్పన. అమ్మాయి చేతిలో ₹1000 పెట్టి అక్కడే ప్రకటించాడు పత్రికల వాళ్ళు ఉండగా, త్వరలోనే ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో అవార్డు ఇవ్వబోతున్నాం అన్నాడు. ఇది ఖచ్చితంగా ఉండాలి. ధర్మరక్షణ అంటే అంతే. అక్కడికి పోలీస్ అధికారి రాని, ముఖ్యమంత్రి రాని, ఎవరు రాని, నువ్వు ఫోన్ ఇక్కడ పెట్టే లోపలికి వెళ్ళి, నా డ్యూటీ ఏది? మనం ఏ బాధ్యతలో ఉన్నామో ఆ బాధ్యత. వెనక దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలాంటి పనే చేసింది. నెహ్రూ గారి దృష్టిలో పడింది ఆవిడ.
కాంగ్రెస్ సమావేశం ఏదో జరుగుతూ ఉంటే ఆ కాంగ్రెస్ సభకు నెహ్రూయే అధ్యక్షుడు, మీటింగ్ ఆయనే అధ్యక్షుడు రావాలి. ఈవిని గేటు దగ్గర పెట్టారు, చిన్నపిల్ల 8 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ నాన్నగారు ఎవరో వస్తుంటే నేను వస్తా అని చెప్పి ఫోన్లేని తీసుకొచ్చారు. చిన్నపిల్లలు వచ్చి అల్లరి చేస్తుందేమో అంటే లేదా ఆవిడకు బాధ్యత అప్పగించండి అన్నారు. ఆ అమ్మాయిని ఏం చేశారంటే ఆ గేటు దగ్గర పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర రూపాయి పుచ్చుకోమన్నారు. ఆ రోజుల్లో రూపాయి చాలా ఎక్కువ, రూపాయి టికెట్. ఈ అమ్మాయి అక్కడ నుంచి రూపాయి తీ మనకి తిరుపతి అంటారు. తిరుపతి అంటే ఏమిటండి, రూపాయి తీ వచ్చింది వెళ్ళే వరకు మొత్తం రూపాయలు తీయడమే, రూపాయి తీ అంతే. ప్రతి చోట రూపాయే, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అందుకని ఇలాగే ఈ అమ్మాయి అక్కడ నుంచి రూపాయి తీ అంతే. రూపాయి నెహ్రూ గారు ఇచ్చాడు, ఆయన రూపాయి అడిగింది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇలా చూస్తుంటే పక్క ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే నాకు అవన్నీ తెలియదు, రూపాయి తీయండి అది. నెహ్రూ గారు ఆనందపడ్డాడు. కానీ ఆయన దగ్గర రూపాయి లేదు, ఆయన మోతీలాల్ కొడుకు కోట్లు ఉంటాయి, రూపాయలు ఉండవు. పక్క కార్యకర్తలు అడిగితే ఆయన రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. వెంటనే నెహ్రూ అన్నాడు, ఈ అమ్మాయి పనికొస్తుంది, ఖచ్చితంగా పార్టీలో చేర్చండి అని చెప్పాడు. వెంటనే ఈ అమ్మాయి పనికొస్తుంది ఉద్యమానికి, ఇంత మొహమాటం లేకుండా ఉండాలి. తర్వాత దేశముఖినిచ్చి ఆవిడకి పెళ్లి చేసి దుర్గాబాయి దేశముఖి చేస్తే వాళ్ళ వివాహానికి ప్రధాన వ్యక్తిగా హాజరైంది కూడా జవహర్లాల్ నెహ్రూయే. ఇది ధర్మరక్షణ. నీకు ఎంత చిన్న బాధ్యతైనా అప్పగించని ఆ బాధ్యతకు నువ్వు కట్టుబడి ఉండేది. ఎక్కువ తక్కువ అనే పనులు ఉండవండి, దయచేసి ఎక్కువ తక్కువ అనొద్దండి. మంచి పని చెడ్డ పని అనేవి ఉంటాయి లోకంలో ఖచ్చితంగా. ఇది మంచి పనా చెడ్డ పని, ఎక్కువ తక్కువ ఎప్పుడు ఉండవండి. పిల్లల్ని పెంచేటప్పుడు, చదివించేటప్పుడు, పాఠశాలకి పంపేటప్పుడు, ఉద్యోగాల్లో చేర్చేటప్పుడు, పెళ్లి చేసి పంపేటప్పుడు కూడా మంచి పని చెడ్డ పని అని చెప్పండి అమ్మా, ఎక్కువ పని తక్కువ పని అని చెప్పకండి దయచేసి. అది ధర్మరక్షణ. ఆ రకంగా మన ధర్మాన్ని మనం రక్షిస్తే దేశాన్ని మొత్తం రక్షించుకున్నట్టే. వెరసి నా సూచన ఒక్కటే, నా అభ్యర్థన ఒక్కటే, విద్యారంగం, వైద్యరంగం, మనం ఉన్న ఏ రంగం బాగుండాలన్నా దేశం మొత్తం బాగుండాలనే కాంక్ష మనలో ఉండాలి, మనం బాగుండడం కాదు. ఆ రకంగా స్వధర్మ రక్షణ చేస్తే మనం దేశాన్ని మొత్తం రక్షించినట్టే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసి మనల్ని ఉద్దేశించి ప్రసంగించి మనకు ఎన్నో ప్రేరణాదాయకమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు చెప్పినటువంటి గరికపాటి నరసింహారావు గారికి మా కృతజ్ఞతలు. మన పద్ధతి ప్రకారం వారిని తాంబూలంతో సత్కరించవలసిందిగా శ్రీ రమేష్ గారిని, వెంకటేష్ గారిని కోరుతున్నాను. కార్యక్రమం అయిపోయి వారు వెళ్ళేప్పుడు ఎవరు వారి దగ్గరికి తోసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు, వారిని ఇబ్బంది పెట్టద్దు. మనం కూడా మన సాంప్రదాయాన్ని, డిసిప్లిన్ను పాటిద్దాం. దేశభక్తియుతమైనటువంటి సాహిత్యం అమ్మకానికి ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సాహిత్యం తీసుకుందాం. అక్కడ మనం వచ్చే దారి లోపల సరస్వతి శిశు మందిర్ గురించి ఒక బ్యానర్ కట్టారు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్పడం ఏంటంటే, మన కుషాయగూడ ప్రాంతంలో ఈ పాఠశాల ఉంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పాఠశాల నడపబడుతుంటుంది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకు నేర్పిద్దామని ఉత్సాహం ఉన్న తల్లిదండ్రులు ఆ పాఠశాల గురించి తెలుసుకొని దాన్ని సంప్రదించగలరు. ఇక్కడ ఈ పక్కన మధ్య పెట్టిన కౌంటర్ దగ్గరనే సాహిత్యంతో పాటు మన ఒక కార్యకర్త గో ఆధారిత వస్తువులను తయారు చేస్తున్నారు. ఆయన ఆ వస్తువులను ఇక్కడ డిస్ప్లే పెట్టారు, అమ్మకానికి కూడా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి వాళ్ళ ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇది ఒత్తిడి కాదు, విషయం సూచన మాత్రంగా ఉంటుంది. కాబట్టి అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించవలసింది ప్రార్థన. ఇంతసేపు వారు మన దేశం గురించి చాలా విషయాలు పురాణ కాలం నుంచి ప్రస్తుత కాలం దాకా చెప్పారు. కాబట్టి చివరిలో ప్రార్థన ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ నుంచి మనం చెప్తాము, అనుసరించండి. చెప్పలేని వాళ్ళు ఉన్న చోటే స్థిరంగా నిలబడి ఉంటే సరిపోతుంది. డిస్టర్బ్ చేసి అటు ఇటు కదలకుండా మనం ఉందాం. ప్రార్థన అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయినట్టు మజ్జిగ తీసుకొని వెళ్తాం మనం. కాబట్టి అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. नमस्ते सदा वत्सले मातृभूमे
त्वया हिन्दुभूमे सुखौ वर्धितोऽहम् महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वां नमामो वयम् तदीयाय कार्याय बद्धाकटीयम् शुभामाशिषं देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहि शक्तिम् सुशीलं जगत्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्न मार्गम् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा रुदन्तप्रजागर्तु तीव्रानिशम् विजेत्री च नः संहता कार्यशक्तिर् धायास्य धर्मस्य संरक्षणम् परो वै भवन्नेतु मे तत्स्वराष्ट्रम् समर्दा भवत्वा शिशाते वृषम्। भारत माता की जय। ఒక్క నిమిషం, అంటే మనకు ఈ కార్యక్రమం జయప్రదంగా సాగడానికి ఆశీర్వదించినటువంటి నరసింహారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దాంతోపాటు ఈ హాల్ను మనకు ఫ్రీగా ఇచ్చి మనల్ని ప్రోత్సహించినటువంటి ఈ హాల్ యాజమాన్యానికి, అట్లాగే ధ్వని